శ్యాంబాబు గారు రండి. ప్రభుకు స్తోత్రం. చేరిన మీ అందరికీ నా వందనాలు. సేవకులకు ముఖ్యంగా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరి ఈ తాడేపల్లిగూడాన్ని మీరు ప్రేమించి మరి చంద్రం గారికి ప్రేరేపణిచ్చి మరి జరిగిస్తున్న ఈ వన్డే కాన్ఫరెన్స్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఉదయకాల సెక్షన్లో నా దేవా మీకు వందనాలు. నీ సేవకులు నిలబెట్టి అయ్యా మరి నా దేవా మరి అనేక విషయాలు మీరు బోధించి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. రమ్ము అని పిలిచేవారుగా మమ్మల్ని నా దేవా మీరు చేసి ఉన్నారు. రాజులైన యాజక సమూహముగా మరి సింహాసనం మీద కూర్చున్న వారంగా మరి మేము అయ్యా మరి పోరాడి గెలిచేవారుగా మరి నా దేవా మేము ప్రతి విషయాన్ని ధైర్యంగా నా దేవా స్తోత్రం తండ్రి కుమారులనే స్థితిని బట్టి మేము నిన్ను అడిగి మేము పొందుకునేవారుగా ఉండాలని కూడా ఉదయకాలము నీ సేవకుల ద్వారా మాకు బోధించి ఉన్నారు. అన్ని సందర్భం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి ఈ సమయం మందు కూడా ఈ రెండో సెషన్లో కూడా నీ సేవకులు నిలబడుచుండగా నీ ఆత్మచేత అయ్యా మరి అనేక విషయాలు మరి ఈ సమయం మందు కూడా మాకు తెలియచేయండి. నీ ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడండి. చేరిన ప్రతి ఒక్కరికి వినగలిచి విగ్రహించే మనసు ఇవ్వండి. ముఖ్యంగా నా దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరూ రమ్ము అని పిలిచేవారుగా ఇశ్రాయేల్ ఆ 3వ రోజు ఆయా మరి ఏర్పాటును బట్టి గొత్తండి మీకు వందనాలు చెల్లిస్తూ ఆ 3వ రోజు ఆయా మందిర విషయంలో నా దేవస్తోత్రం ప్రార్థించేవారుగా సహాయం చేయమని ప్రతి ఒక్కరూ ఆయా పిలిచేవారుగా రమ్మని పిలిచేవారుగా మరి సాయంకాల సమయం మందు ఆయా నీ కృపను బట్టి గొత్తండి నీ సేవకు నిలబడుచుండగా మరొకసారి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ప్రార్థన చేసిన ప్రియులకి నా వందనాలండి. అలాగే మరి రెండో సెషన్ మరి పాటలు పూర్తయినాయండి. వాక్యాన్ని వినే ముందుగా మరి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. పొద్దుట ఏం చెప్పారండి అయ్యగారు? యోవాషుని పెట్టి మాట్లాడారు. షార్ట్కట్లో వెళ్ళిపోదాం. 2 యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అక్కడి నుండి హెబ్రీ 3:3లోకి వెళ్ళాం. సమస్తము కట్టువాడు ఆయనే. ఈ మందిరాన్ని పడగొట్టండి 3 దినాలు లేపుతానన్నారు. మరి 3 దినాల్లో యోర్దాను అనేది దాటాలని సెలవిచ్చారు వాక్యం ద్వారా. అలాగే ఇప్పుడు 3వ దినంలో మనం ఉన్నాం. కరెక్ట్ లెంగ్త్లో మనం ఉన్నాం. మరి పరిశుద్ధాత్మ నడిపింపు ఇది. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే మనం ఏం చేయలేం. మనం చేసేది కాలిపోతుంది. ఆ యొక్క పరిచర్య నిలబడాలంటే ఆత్మ నడిపింపు, ఆత్మ వేగము ఉండాలి. ఫిలిప్పు పరిగెట్టాడు, నపుంసకుడిని రక్షణలో నడిపించాడు. అలాగే మనల్ని కూడా పరిశుద్ధాత్ముడు తన యొక్క రాజ్యంలోకి వెళ్ళే ముందు మనల్ని కూడా తన ఆత్మ వేగముతో, గొరిపోతు వేగంతో నడిపిస్తున్నారు. మరి 2 రాష్ట్రాల్లో అద్భుతంగా మరి వేగవంతమైన పరిచర్యని జరిగిస్తున్న మరి బర్నబాస్ అయ్య గారిని బట్టి వందనం చెల్లిస్తున్నాం. మా ఫెలోషిప్ సేవకులు ఫోన్ చేసి ఒక మాట చెప్పారు, చెప్పమంటారా? వారు ఎంతో సంతోషించారండి. సీనియర్స్ ఎదురు కూర్చొని ఒక మాట కూడా పొల్లిపోలేదండి, అన్నీ విన్నారండి. మనం ఎలాగంటున్నాం మరి వాక్యము శ్రద్ధగా విన్నారు. మళ్ళా మన పెద్దాపురం తీసుకొస్తే మళ్ళీ నీ ద్వారానే తీసుకొస్తామేమో అన్నారండి. ఒక ఆయన అయితే కాన్ఫరెన్స్ ఏర్పాటు చేద్దారన్నారు. యాకోబు గారు అయితే మళ్ళా దేవుని చిత్తం అయితే ఇక్కడ పెట్టేద్దారన్నారండి. నిజంగా ఇవన్నీ కూడా మీరందరూ ప్రవేశం వచ్చారు, అద్భుతంగా అక్కడ సంతోషించారు. ఆ క్రమాన్ని చూసి ఆ యొక్క అయ్యగారు వాక్యం చెప్పేటప్పుడు ఆ లెంగ్తో మరి అన్యజనుల నుంచి రూతు రావడం, ఆ యొక్క లోతు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ మనం ఆ స్థానంలో రావడం అని గొప్ప విషయం. వాళ్ళు ఆ 2 విషయాలు నాకు చెప్పారు. నేను చాలా సంతోషించాను ఆత్మలో నిజంగాను.
దేవుడు ప్రేమిస్తానడానికి మరి ఇదే మంచి కారణం. మనం యోహాను 13:1 తన వారిని ఆయన ప్రేమించిన అంతవరకు మరి ఆ ప్రేమలో మనం ఉన్నందుకు ధన్యులము. అలాగే ఈ సమయంలో దేవుని సేవకులు వచ్చి వాక్యం అందించవలసిందిగా ప్రభు నానబెట్టుకోవచ్చును. సమయం వారికి అప్పగిస్తున్నా. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపద్దాం. ప్రభుకి స్తోత్రములు. మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి తాడేపల్లిగూడెంలో ఈ 2వ సెషన్లో ప్రభు మనల్ని ప్రవేశపెట్టినందుకు ప్రభుకి స్తోత్రం చెల్లిస్తూ, మరి ఉదయకాలం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం. తిరిగి మరలా ఈ మధ్యాహ్న కాలంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం ఈ అధ్యాయంలో 10వ వచనాన్ని లేదా 11వ వచనాన్ని చదువుదాం. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోటుకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని మేము కోరుకుంటున్నాం. మీ ఆత్మ సహాయాన్ని మేము అపేక్షిస్తున్నాం. మా ప్రియుడైన యేసు ప్రభువుని చూడాలని ఆశపడుతున్నాం. ఆయనలోని సంగతులు వారసులుగా ఉంటున్నాం. ఆత్మ ద్వారా బోధించమని యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్న వాక్యం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, మరి 3 దినాల్లోగా వారిని యోర్దాను దాటమన్నాడు. ఆ 3 ఏంటో వారికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు దేవుడు మనకు ఆ 3 అంటే ఏంటో బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ 3వ దినం గూర్చి మనము వింటూ ఉన్నాం. మరొకసారి గమనించండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. అంటే ఏంటంటే, ఆనాడు యెహోషువ ద్వారా వారు ఆ యోర్దాను దాటి ఆ దేశాన్ని వారు స్వాధీనం చేసుకొని ఉంటే అప్పుడు మరి ఒక దినం గురించి ఆయన చెప్పకపోవును అన్నాడు. ఆ మరి ఒక దినమే ఇక్కడ 7వ వచనంలో నేడు అనే దినం. నేడు అనే దినం కదండి. మీలో ఎంతమంది నేడు అనే దినం గురించి విన్నారు ఇంతకుముందు? ఎప్పుడైనా కుడి చేత్తండి, ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఓకే, నేడు అను ఒక దినం. ఇది కీర్తనల గ్రంథం 2వ కీర్తన 7లోను, 95వ కీర్తనలోను, 118వ కీర్తనలోను చెప్పబడింది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అని. అలాగే నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నానని 95వ కీర్తనలో అయితే, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని. ఇలాగూ కీర్తనల గ్రంథంలో ఈ నేడు అనే సమయము చెప్పబడింది. అసలు నేడు అనే సమయము ఏమిటి అంటే, అది మనం ప్రవేశించిన దినం. మనము అంటే ఇక్కడ ఎవరంటే ఇశ్రాయేలీలు కానివారు. ఇశ్రాయేలీలు కానివారు. మనమందరం ఎవరమండి? ఇశ్రాయేలీలు కానివారు. రోమాపత్రిక 16:25లో సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులగుట అని అక్కడ చెప్పాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 7లో సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగుట అని చెప్పాడు. కాబట్టి మనం ఎవరమంటే సమస్త జనులం, అన్యజనులం, ఇశ్రాయేలీలు కానివారం. అయితే మనకు దేవుడు అపోస్తుడైన పౌలునిచ్చాడు. అపోస్తులత్వం అనే అభిషేకం కలిగిన పౌలునిచ్చి, ఆయన అపోస్తులత్వం ద్వారా అన్యజనులు విశ్వాసమునకు విధేయులయ్యి ఇప్పుడు వారు దేవుని పిల్లలని పిలువబడుతున్నారు. మనమందరం ఎవరం ఇప్పుడు?
యోహాను 1:12, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. ఆ తర్వాత మాట, తన్ను ఎందరు అంగీకరించరు అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. మనమందరం ఇప్పుడు ఎవరం? దేవుని పిల్లలం. యూదుల భాషలో మనం ఎవరం? అన్యజనులం. వారు మనల్ని అన్యజనులు అంటారు, దేవుడు మనలను కుమారులు అంటాడు. వారు మనలను అన్యజనులు అంటారు, దేవుడు మనలను కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టి తన కుమారుని ఆత్మను మన హృదయాల్లోకి పంపాడు. పంపిన రోజు ఆత్మ అనే వ్యక్తిని మనలోనికి పంపి అందులో ఒక లేఖ రాశాడు. ఏమని రాశాడంటే, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో సమృద్ధిగా కుమ్మరించబడింది. రోమపత్రిక 5:5. అందుకని మన పేరు ఏంటంటే దేవుని ప్రియులు. ఓకే, శ్రీనన్న. ఏ శ్రీనన్న? నువ్వే. ప్రార్థన చేయకండి. ఇక్కడ శ్రీనాన్న ప్రార్థన చేయడు. ఎందుకు? పొద్దున మీటింగ్ ఆబ్సెంట్ కాబట్టి ఆయనకి ఇప్పుడు నిద్రపోతే అసలు న్యాయమే కాదు కదా. రైట్, వినండి. 2 పేర్లు చెప్పాను, చెప్పండి. 1 సిస్టర్స్ చెప్పాలి, 1 మన పేరేంటి? అన్ని జనుల దెబ్బ కొట్టేతాను. బ్రదర్స్ చెప్పండి, మొదట మన పేరేంటి? దేవుని కుమారులు. రెండో పేరు దేవుని ప్రియులు. అది సిస్టర్స్ అందరు. బ్రదర్స్ క్లాప్స్ కొట్టండి, గట్టి కొట్టాల. సిస్టర్ కొట్టు. సిస్టర్స్ని అడిగితే ముందు రెస్పాండ్ అయ్యాడు, అబద్ధం చెప్పాడు, రాంగ్ ఆన్సర్ చెప్పాడు. రైట్, వినండి. మన పేరు దేవుని కుమారులు, 2 దేవుని ప్రియులు. మనం దేవుని కుమారులం, మనం దేవుని ప్రియులం. ఇశ్రాయేల్ భాషలో మనం ఎవరు? అన్యజనులం. మనము అన్యజనులం. కానీ మనం ఇప్పుడు అపోస్తుడైన పౌలుకు దేవుడు అప్పగించిన అపోస్తులత్వమును బట్టి విశ్వాసమునకు విధేయులమై మనం ఇప్పుడు దేవుని కుమారులమని పిలువబడుతున్నాం. ఒకసారి మీరందరూ రోమపత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు, మొదటి 7 వచనాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ మాట చదవండి. ఈయన నామము నిమిత్తం సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము అపోస్తులత్వం పొందితిమి. పౌలు గారి అపోస్తులత్వం ఎందుకు వాడబడిందంటే, యేసు ప్రభు యొక్క పేరు మనకు పెట్టబడింది. యేసు ప్రభు పేరు ఏంటి చెప్పండి సిస్టర్స్? యేసు ప్రభు పేరు చెప్పండి, మీరు చెప్పండి. యేసు ప్రభు పేరు కుమారుడు, మన పేరు కుమారులు. యేసు ప్రభు రెండో పేరు ప్రియుడు, మన పేరు ప్రియులు. సిస్టర్స్ మళ్ళీ క్లాప్స్ కొట్టండి బ్రదర్స్కి. రైట్, దేవునికి స్తోత్రం. ఎవరు క్లాప్స్ కొట్టలేదో మీకు కుళ్ళు బుద్ధి ఉందన్నమాట. యేసు ప్రభు నాలో కుళ్ళు బుద్ధి పోవునుగాక. రైట్, ఈయన నామం మనకు పెట్టబడింది. ఈయన నామము నిమిత్తం మనము విశ్వాసమునకు విధేయత చూపించాం. కానీ విశ్వాసానికి మనం విధేయత చూపించడానికి కారణం కూడా పౌలు గారికి దేవుడు అప్పగించిన అపోస్తులత్వం. దాని పేరే పౌలు గారు ఏమన్నారంటే, రోమపత్రిక 2వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనం 16. దేవుడు ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మనకు తెలుసు. కానీ ఇక్కడ ఆయన చెప్పిన మాట నా సువార్త అన్నాడు. దేవుడు నా సువార్త అంటే దేవుడు అపోస్తుడైన పౌలుకు అప్పగించిన సువార్త. ఆ సువార్త 4 సువార్తలు ఎలాగూ వర్ణించిందో చూద్దాం. రోమపత్రిక 5:1 స్పీడ్గా చూద్దాం, ముందుకెళ్ళిపోదాం. రోమపత్రిక 5:1 నా వైపు చూడండి. పౌలుకు అప్పగించిన సువార్తలో ఈయన మత్తయి సువార్తను ఏమన్నాడంటే నీతి సువార్త అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? నీతి సువార్త. 2 మార్కు సువార్తను ఏమన్నాడంటే సమాధాన సువార్త అన్నాడు. ఏమన్నాడు? సమాధాన సువార్త. నెక్స్ట్ లైన్. మూడవదిగా లూకా సువార్తను ఏమన్నాడంటే, బాబు రెండో వచనం ఏమన్నాడు? కృపా సువార్త అన్నాడు. ఏమన్నాడు? కృపా సువార్త. యోహాను సువార్తను ఏమన్నాడు? నిరీక్షణ సువార్త అన్నాడు. చెప్పండి, ఇప్పుడు పౌలు గారికి దేవుడు అప్పగించిన సువార్త ప్రకారం 4 సువార్తలను ఏమన్నాడు? మత్తయి సువార్త నీతి సువార్త, మార్కు సువార్త సమాధాన సువార్త, లూకా సువార్త
కృపా సువార్త, నిరీక్షణ సువార్త. ఓకే, ఇప్పుడు సింపుల్గా చెప్పుకుందాం. పౌలు గారికి దేవుడు అప్పగించిన సువార్త ప్రకారం ఆయన మనతో ఏమన్నాడంటే, ఈ సువార్తను అంగీకరించిన మీరు నీతిమంతులు, దేవునితో సమాధానం కలిగి ఉన్నారు, దేవుని ఉగ్రతలో లేరు, ఆయన కృపలో ఉన్నారు, యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు అన్నాడు. ఓకేనా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అందరి విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. ఈ విశ్వాసం వలన మనం ఈ కృపయందు ప్రవేశము గలవారమే, ఆ కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం అని 2 వచనాల్లో 4 సువార్తలను ఆయన చెప్పాడు. ఇదే పౌలు గారికి దేవుడు అప్పగించిన సువార్త. ఆ సువార్తను బట్టి అన్యజనులు ఇప్పుడు అందరూ ఏమయ్యారు? విధేయులయ్యారు. యేసు ప్రభు పేరు వారికి పెట్టబడింది. యేసు ప్రభు పేరు చెప్పండి మళ్ళీ. సిస్టర్స్ మన పేరు చెప్పండి. కుమారులు. యేసు ప్రభు పేరు చెప్పండి. ప్రియుడు. మన పేరు కుమారులు కాదండి, ప్రియులు. సరే, కనీసం వాళ్ళకి ఒకసారి క్లాప్స్ కొట్టండి. రైట్. మీరు ఎందుకో మరి చాలా స్లోగా రాంగ్ ఆన్సర్ ఎవరు చెప్పారో ధైర్యంగా కుడి చేస్తండి. 2వ రాంగ్ ఆన్సర్. అబ్బా, ముందు లైన్లోనే కూర్చున్నారండి, వీళ్ళకి అసలు క్లాప్స్ కొట్టాలి. మీరు అందరూ కొట్టండి. రైట్. మళ్ళీ ఒకసారి చెప్తాను. మన పేరేమి? యేసు ప్రభు పేరే మన పేరు. ఇప్పుడు యేసు ప్రభు పేరు అద్వితీయ దేవుని కుమారుడు. మన పేరు యేసు క్రీస్తు ద్వారా దేవుని కుమారులం. ఆయన దేవునికి ప్రియుడు, మనము దేవునికి ప్రియులం. కాబట్టి వారు మనల్ని అన్యజనులు అంటరాని వారు అంటారు, కానీ దేవుడు మనలను ప్రియులు, ముద్దు బిడ్డలు అన్నాడు. ఇప్పుడు మనల్ని ఆయన కుమారులు అని పెట్టడం వల్ల, ప్రియులు అని పెట్టడం వల్ల ఆయన మనలను 2 స్థానాల్లో కూర్చోబెట్టాడు. ఒకటి కుమారులు కాబట్టి తన కుడివైపును కూర్చోబెట్టుకున్నాడు, ప్రియులు కాబట్టి తన రొమ్మును కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు మన ప్లేస్ ఎక్కడుంది? ఆయన కుడివైపున, ఆయన రొమ్మున. చెప్పండి. అది ఆయన కుడివైపున, ఆయన రొమ్మున మనం కూర్చున్నాం. ఇశ్రాయేల్ ఇంకా కూర్చోలేదు. ఇశ్రాయేల్ ఇంకా కూర్చోలేదు. కూర్చోలేనోడు మనల్ని ఏమంటున్నాడు? అన్యుడు అంటున్నాడు. కానీ కూర్చున్నవాడు ఇశ్రాయేలీయుడిని తిట్టకూడదు, నువ్వు కూడా కూర్చుంటావు అని చెప్పాలా. ఏమనాలా? అంటే ఇప్పుడు మనల్ని ఫస్ట్ ప్రభు విశ్రమింపజేశాడు, ఆ తర్వాత వారిని విశ్రమింపజేశాడు. వారు విశ్రమిస్తే ఈ భూమి అంతా ఆశీర్వదించబడింది, ఈ సమస్తం ఆశీర్వదించబడింది. మనం విశ్రమిస్తేనే ఈ 2000 సంవత్సరాల కాలంలో ఎంత డెవలప్మెంట్ జరిగింది. ఎలక్ట్రిసిటీ ఎప్పుడు ఈ 2000 ఇయర్స్ ఆఫ్ టైంలోనే కదండి. ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీ, ఏ టెక్నాలజీతో పాటు ఇదంతా చర్చ్ పీరియడ్లో జరిగింది. రేపొద్దుట ఇశ్రాయేలు మారు మనసు పొందితే ఇంకొంత అభివృద్ధిని మనం చూడబోతున్నాం. అందుకని అన్నాడు, వారి చేరిక మరి ఎంత ఎక్కువైనా ఐశ్వర్యం. హల్లెలూయా. కాబట్టి వారు విశ్రమించలేదు, కానీ మనకు విశ్రాంతి దొరికింది. అంటే వారు కూర్చోలేని స్థలంలో దేవుడు మనలను కూర్చోబెట్టాడు. ఒకసారి మళ్ళీ చదువుదాం. అందరూ చదవండి. బైబిల్ గ్రంథం తెరవండి. దైవ గ్రంథంలో హెబ్రీ పత్రిక 4:8 మళ్ళీ చదవండి. హెబ్రీ పత్రిక 4:8 అంటే అర్థం ఏంటి? యెహోషువ ద్వారా వాళ్ళు కూర్చుంటే ఆ తర్వాత మరి ఒక దినము గురించి ఆయన చెప్పబోను అంటే వాళ్ళు కూర్చోలేదు. అందుకని ఇంకొక దినం చెప్పాడు. ఆ దినం పేరే రక్షణ దినం. నేడను సమయం 2 దినాల కాలం, 2000 సంవత్సరాల కాలం. ఈ సంఘకాలం, ఈ కోతకాలం, ఈ ఆత్మకాలం, ఈ ఆరాధన కాలం మిక్కిలి అనుకూల సమయం. హల్లెలూయా. హితవత్సరం అన్నమాట. సో అందుకనే అసలు బైబిల్ ప్రకారం ప్రస్తుతం ఏం నడుస్తుంది అంటే ఆ మరి ఒక దినం నడుస్తుంది. ఇప్పుడు ఆ మరి ఒక దినం నడుస్తుంది. ఆ మరి ఒక దినానికి మూలం ఎవరు? మళ్ళీ చదవండి, మీరు చదివితే చెప్పేస్తారు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినం గురించి ఆయన చెప్పకపోవునంటే ఈ మరి ఒక దినానికి మూలం ఎవరు? ఇశ్రాయేలీల తొట్టుబాటు. చెప్పండి అందరూ. అంటే వాళ్ళ తప్పిదం మనకు ఐశ్వర్యమైంది. ఓ మాట చెప్తాను, మీరు అభ్యంతర పడకండి. దేవుని ఏర్పాట్లో ఉన్న ప్రజల తప్పిదం కూడా దేవుడు ఐశ్వర్యంగా మారుస్తాడు. అది తెలుసుకుంటే మనము ఇశ్రాయేలీల తొట్టుబాటు మనకు ఎలా ఐశ్వర్యమైందో ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది చాలా తెలివిగా ప్రశ్న అడుగుతారు.
కదండి. వాళ్ళ తొట్టుబాటు మనకు ఐశ్వర్యమైందంటే మనం కూడా తొట్టుబడితే బాగుంటుంది కదా అని. దానికి వర్తమానం చెప్పమంటారా? అసలు వారి తొట్టుబాటు మనకు ఐశ్వర్యమైందని అర్థమైన వాళ్ళు తొట్టుబడరంట. ఆ మాట చదవండి, రోమాపత్రిక 11వ అధ్యాయం. రోమాపత్రిక 11వ అధ్యాయం వచనం 12 చదువుతారా? చదవండి సార్. ఆ మాట చూడండి, అందరి మాట చదవండి. వారి తొట్టుబాటు వలన మనకు రక్షణ కలిగింది. వారి తొట్టుబాటు మనకు ఐశ్వర్యమైంది. మళ్ళీ వారి క్షీణదశ మనకు ఐశ్వర్యమైంది. 3 మాటల్లో చెప్పాడు. ఏం చెప్పాడు? వారి తొట్టుబాటు, వారి క్షీణదశ మనకేమైంది? ఐశ్వర్యమైంది. నెక్స్ట్ లైన్ ఏంటి అంటే వారి పరిపూర్ణత అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది ఇంకా జరగలే. వారి తొట్టుబాటు అనే దానివల్ల మనకు ఐశ్వర్యం వచ్చింది. ఇప్పుడు వారి పరిపూర్ణత అనేది జరగబోతుంది. వాళ్ళ పరిపూర్ణతలో ముఖ్యమైన పాత్ర ఎవరు పోషించాలి? నేను. ఆనందన్న ఎవరు అన్నాండి? సంఘం అంటే ఎవరండి? అదే మీరే, నువ్వే. నిన్ను ఎక్కడికి తెచ్చాడు? మరి ఒక దినంలోకి తెచ్చాడు. చెప్పండి, ఎక్కడ తెచ్చాడు? రక్షణ దినంలోకి తెచ్చాడు. ఎక్కడ తెచ్చాడు? కోతకాలంలోకి తెచ్చాడు. ఎక్కడ తెచ్చాడు? మిక్కిలి అనుకూల సమయంలోకి తెచ్చాడు. ఎక్కడ తెచ్చాడు? అది ఈ సమయానికి ప్రభు మనల్ని తెచ్చాడు. ఒక్క మాటలో ఇవన్నీ కాదు కానీ నేడు అనండి, ఇంకోసారి అనండి. యేసు ప్రభు ఎప్పుడు రాబోతున్నాడు? నిజమేనా? హృదయపూర్వకంగా అంటున్నారా? నిజంగా? మరి రేపు నుంచి కుంచునపల్లి మీటింగ్స్ మౌనికకు ఫోన్ చేయండి, మౌనంగా ఉంటుందేమో అడగండి. దేవునికి స్తోత్రం. నిజంగా నేడేనా? నేడు అనే మనస్సాక్షి మీలో ఎంతమందికి ఉందో మరి నాకు తెలియదు. నేడు ఈరోజే అన్న మనస్సాక్షిని ఇస్తాడనమాట. ఇందులోకి వస్తే ఈ కాలంలోనికి మనం రావాలి కదండి. ఇక్కడ కూర్చొని ఉదయం జరిగింది గుర్తు చేసుకొని, నిన్న జరిగింది గుర్తు చేసుకొని, ఈ మధ్యలో జరుగుతుంది గుర్తు చేసుకునే వాళ్ళు నేడు బ్యాచ్ కాదు, నాడు బ్యాచ్. నాడు నేడా? నాడు నేడు లేదు, నేడే. చల్లగానైనను వెచ్చగానైనను ఉండొద్దు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే, నులివెచ్చనగా ఉంటే నేను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశిస్తున్నా. అంటే దేవుడు నాడుని నేడుని కలపొద్దు అన్నాడు. నేడే. ఓకేరా? నన్ను అలాగే చూస్తూ ఉన్నారు మీరు. నేను రిఫరెన్స్ చెప్పినా నాలోకే చూస్తున్నారు. నేను ఏం మాట్లాడినా అలాగే చూస్తున్నారంటే మీరు ఏదో ఆలోచిస్తున్నారని అర్థం. ఏం ఆలోచిస్తారు? నాడు జరిగిన సంగతి ఆలోచిస్తారు. అంటే మీరు ఎక్కడ లేరు, కానీ ప్రభు మనల్ని ఎక్కడ పిలిచాడు అంటే ఇలా చెప్పుకుందాం. దోస్ హూ ఆర్ ఎఫెక్టివ్లీ ఎక్స్పీరియన్సింగ్ ద రెస్ట్ ఓన్లీ, వాళ్ళు మాత్రమే నేడు అనే సమయంలో ఉంటారనమాట. ఎవరు విశ్రమిస్తున్నారు వారు మాత్రం నేడులో ఉంటారు. రెస్ట్ లేని వాళ్ళందరూ నాడులో ఉంటారు. నేడులో ఉండండి. ప్రభు మనల్ని ఎక్కడ పిలిచాడు? నేడులోకి పిలిచాడు కదండి. నిజం చెప్పండి, ఈరోజే ప్రభు వస్తున్నాడు అంటే మీరు అందరూ ఏమంటారు? అంటే ప్రభు మనల్ని నేడులోకి ఎందుకు తెచ్చాడంటే రమ్ము అని పిలవటానికి తెచ్చాడు. ఇంకో 20 సంవత్సరాలకి యేసు ప్రభు వస్తాడని నిజంగా పేపర్ లీక్ అయింది అనుకోండి. మీకు ఈ మధ్యలో నీట్ పేపర్ లీక్ అయింది కదా, అలాగే యేసు ప్రభు ఎగ్జాక్ట్గా ఇంకొక 20 సంవత్సరాలు వస్తాడని మీకు కానీ పేపర్ లీక్ అయితే మీరు రమ్ము అంటారా? అంటారా? 20 సంవత్సరాల్లో వస్తాడని తెలిసిన ఎవరు అనరు. నువ్వు ఇంకో బైబిల్ రాయి తమ్ముడు, నాకైతే వండరనే ఉంది బైబిల్లో కదా. ఏమన్నా పేతురు అన్న, నీకు లీక్ అయిన పేపర్ చెప్పు. ఇంకో నెలలో వస్తాడని, ఇంకో నెలలో వస్తాడంటేనే రమ్ము అనేటట్టు నువ్వు తయారైతే అసలు ఈరోజే వస్తాడు అనే వ్యక్తి ఎలా ఉంటాడు? అంటే ప్రభువు మనల్ని 2 విషయాల కొరకు పిలిచాడు. అర్థం చేసుకోండి. నేడు అను సమయంలోనికి రమ్ము అనే పిలుపులోని కోసం మనల్ని పిలిచాడు. నేడు అనే సమయంలోనికి రమ్ము అని పిలిచేదానికి ప్రభు మనల్ని పిలిచాడు.
అయితే ఇందులో కొంతమంది దాన్నంట అలక్ష్యం చేస్తున్నారంట, నేడును అలక్ష్యం చేస్తున్నారంట. అందుకని హెబ్రీ పత్రిక 2:3 ఏమన్నాడు చదవండి. హెబ్రీ పత్రిక 2:3 స్పీడ్గా చదవండి. కొన్ని వచనాలు తిరగేద్దాం. ఏ మాట చదవండి. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల. అందరూ అనండి ఈ మాట. నేను చాలాసార్లు చెప్తా కదా, ఈ మాట మనం సువార్త దండయాత్రలో చెప్తాం. సువార్త దండయాత్రలు ఏమంటాం, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినట్లు ఎలాగూ తప్పించుకుందాం, అగ్నిగుండానికి వెళ్ళిపోతామని చెప్తాం. అయితే దీని యొక్క ప్రాథమిక వ్యాఖ్యానం ఇది విశ్వాసులకు రాశాడు. అయితే మనం అవిశ్వాసులకు చెప్పవచ్చు, కానీ ముఖ్యంగా ఇది విశ్వాసులకు కూడా చెప్పాలి. విశ్వాసులకు ఇంత గొప్ప రక్షణ ఏంటి అంటే 1:14 ఇక్కడే చెప్పాడు, స్వాస్థ్యం అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? రక్షణయను స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం ఏంటంటే, రే బంగారం, పాటలు పాడినప్పుడు డ్రమ్ములు కొట్టాలా, వాక్యం చెప్పినప్పుడు వాక్యం వినాలి. నువ్వు ఇదంతా పాటల్లో కొట్టావు, ఇప్పుడు వాక్యంలో అది కొడుతున్నావు, తర్వాత నేను నిన్ను కొడతాను. ఇప్పుడు చూడు, ఇది చెప్పండి అందరూ. రక్షణయను స్వాస్థ్యం అనండి. ఇంకోసారి అనండి, బిగ్గరగా అనండి. భోజనాలు బాగున్నాయా? అవి మీ చేత గట్టిగా పలికించును గాక. చదవండి, ఇదేంటిది? ఈ రక్షణయను స్వాస్థ్యమే నేడు అను స్వాస్థ్యం. నేడు అను స్వాస్థ్యం అంటే మన స్వాస్థ్యం ఏది? ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంట, 2:3 పెట్టు, 2:3 చదవండి. ఎంత గొప్ప, ఇంకా రక్షణ అని చదువుతారేంటండి? అది ఎంత గొప్ప నేడును మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఎంత గొప్ప నేడును మనము నిర్లక్ష్యం చేయొద్దు. ఎంత గొప్ప నేడు నేను నిర్లక్ష్యం చేయనని చెప్పండి. బైబిల్ ఎప్పుడైనా ఎలా చదివారా? మరి ఎలా చదవాలి? అలా చదివే కృప ఈ కాన్ఫరెన్స్ మూలంగా మనకు కలుగును గాక. ఎంత గొప్ప, అక్కడ రాయండి. రాస్తే ఎప్పుడైనా కూడా గుర్తుంటుంది మీకు. అక్కడ చిన్నగా పేపర్ పెన్తో రాయండి, ఎంత గొప్ప రక్షణ అనే దగ్గర నేడు అని రాయండి. 118వ కీర్తనలో కూడా ఈ వివరణ ఉంది. ఎంత గొప్ప నేడును మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుందాము అంటే అర్థం ఏంటంటే, ఆ నేడును మనం అనుభవించాలి, ఆ నేడులో చేయాల్సిన పనిలో మనం ప్రవేశించు. ఓకేనా? రైట్. ఇంకో చివరిసారి అంటారా అందరూ? ఎంత గొప్ప మనము నిర్లక్ష్యము చేసిన. ఎంత గొప్ప నేడు మీరు ఎవరు నిర్లక్ష్యం చేయకుందురుగాక. అలా నిర్లక్ష్యం చేయకపోతే నేడులోకి ఎందుకు పిలిచాడు చెప్పండి? మా పాస్టరమ్మ గారు, చెక్కాల పాస్టరమ్మ గారు, మొదటిసారి మీరు నా నోట్లో పడ్డారు. ఇక నుంచి మిమ్మల్ని నేను అస్తమాట పిలుస్తూ ఉంటాను. ప్రభు మళ్ళీ నేడులోకి ఎందుకు పిలిచాడు? జాను, ఇంత గొప్ప రక్షణలోనికి ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు? నేడులోనికి ఎందుకు పిలిచాడు? రమ్ము అని పిలవడానికి కదా. దాన్ని ఏమంటారో చదువుతాం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అది చదువు. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకండి అనండి మాట. ఆవిడ ఇక 2 అనేసేయండి సింపుల్గా. నేడు నిర్లక్ష్యం చేయకు, రమ్ము నిర్లక్ష్యం చేయకు. చెప్పండి మళ్ళీ. ఇక నుంచి ఆటోకి ఆ చివర ఈ చివర వెనకాల ఆటోలో ఉన్నవాళ్ళు, నేడు నిర్లక్ష్యం చేయకు, రమ్ము నిర్లక్ష్యం చేయకు. అదే పాంప్లెట్లు కొట్టించుకునేవారు, రండి వినండి రక్షణ పొందండి కాదు. నేడు నిర్లక్ష్యం చేయకు, రమ్ము నిర్లక్ష్యం చేయకు. హల్లెలూయా. కాబట్టి ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడంటే, నేడును నిర్లక్ష్యం చేయకూడదు, ప్రవచించుటను రమ్ము అని చెప్పడాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. నిర్లక్ష్యం ఎందుకు చేయొద్దు అంటున్నాడు? ఎందుకంటే మీరు పిలిస్తేనే అన్నీ జరుగుతాయి కాబట్టి. అదండి క్యాన్వర్సింగ్ అంటాం కదా. అంటే ఇప్పుడు పబ్లిక్ మైక్తో బయటికి వెళ్ళి అనౌన్స్మెంట్ చేయమంటాం కదా. వాడి మధ్యాహ్నం అన్నం పెట్టిన తర్వాత మధ్యాహ్నం నుంచి వెళ్ళాలిరా అబ్బాయి అంటే వాడు తినేసి నిద్రపోతున్నాడు అనుకోండి, మీరేం చేస్తారండి? నిన్నెందుకు పిలిచాను? ప్రభు కూడా మనల్ని ఎందుకు పిలిచాడు? మీరు రమ్మని పిలిస్తే
ఇశ్రాయేలీలు విశ్రాంతిలోకి వస్తారు. అందుకు మిమ్మల్ని పిలిచారు. మీరు ఇక్కడికి వచ్చి మీరేం చేస్తున్నారు? నేడు కాదులే, తర్వాత కదండి. మీరు ఆలోచన చేయండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. కనీసం 300 రెఫరెన్స్లు చెప్పాలనుకున్నాండి ఈ మధ్యాహ్నం కొడుకులో. తీయండి మరి స్పీడ్గా. ఎజ్రా 1:1 తీయండి. ఈ ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చుటకై పారసీక దేశపు రాజైన కోరేషు మనసును దేవుడు ఎవరిని ప్రేరేపించాడు? పర్షియన్ కింగ్ని ప్రేరేపించాడు. పర్షియన్ కింగ్ ప్రేరేపించబడి ఇప్పుడు కొంతమందిని మందిరం కట్టడానికి పంపించాడు. ఆ మందిరం కట్టడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? హగ్గై గ్రంథం 1వ అధ్యాయం, హగ్గై గ్రంథం చదవండి సార్. 1వ అధ్యాయం 2వ వచనం. వాళ్ళు వచ్చి ఏమంటున్నారు? మనల్ని ఎవరు పంపారు? కోరేష్. ఎవరు మన కోరేషు? ఈ పిలుపులోనికి మనల్ని పిలిచింది ఎవరు? ఈ ఏర్పాట్లోకి మనల్ని పిలిచింది ఎవరు? ఈ నేడని సమయంలోకి మనల్ని నడిపించిన నాయకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు మనల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాడంటే మన ద్వారా మందిర నిర్మాణం జరగాలి, ఇశ్రాయేల్లో గొప్ప కార్యాలు జరగాలి, ఇశ్రాయేలు మారు మనసు పొందాలని పిలిచాడు. మనం వచ్చి ఇక్కడికి వచ్చినాక ఏమంటున్నాం? మన సమయం పేరు నేడు అను సమయం. హెబ్రీ 3:15 నేడు. ఇప్పుడు మీలో ఎవరైనా నేడు అను సమయం అనండి మీ పక్క వాళ్ళతో. అన్నారా? నేడు అని సమయం రాలేదు అనండి. గట్టి కొట్టండి మీ పక్క వాళ్ళని. నేడు అని సమయం ఇంకా రాలేకపోయా, వచ్చి మధ్యాహ్నం అయిపోయింది కదా. మమ్మల్ని పిలిచి కొట్టిస్తారా? మీ పని చెప్తాం. దేవునికి స్తోత్రం. రైట్, వినండి. నేడు అని సమయం వచ్చిందా రాలేదా? మహేష్ నాయక్ వచ్చిందండి. నేడు అని సమయం వచ్చిందే అనాలి కానీ ఇంకా రాలేదని అనడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు, ఈరోజు అయిపోయింది, రేపుట్లో మనం వెళ్ళాం. రేపు మన సమయం ఏంటి? రేపు నేడు అని సమయం. రాలేదని అంటే అనుకుందా? ఆ రోజులో ఉండి రాలేదంటే కొట్టాలా? చెప్పండి. ఇప్పుడు సమయం ఇంకా రాలేదనే వాళ్ళని ఏం చేయాలా? కొట్టాలా? మీరు కనీసం మిమ్మల్ని మీరు కొట్టండి. నేడని సమయం రాలేదంటావా? సమయం ఇంకా రాలేదు అన్నవాళ్ళు ఒక తప్పిదం చేస్తారు. ఏంటది? ప్రవచించరంట. అంటే ఇప్పుడు మీకు ప్రవచన వరం రావాలంటే ఏం చేయాలా? నేడని సమయం వచ్చింది, నేడని సమయంలో ఉన్నాము అనుకోవాలి. అప్పుడే మనం ప్రవచించటం లక్ష్యం చేస్తాం, ప్రవచించగలుగుతాం. ప్రవచించే వరం కలుగునుగాక, ప్రవచించే వరం కలుగునుగాక. చూసుకోండి, మీలో ఎవరి అకౌంట్లోనూ ₹1,00,000 పడతాయి. అది కాదు ప్రవచన వరం. ప్రవచన వరం అంటే ఇశ్రాయేల్లో దేవుడు చేయబోయే గొప్ప కార్యాలు ప్రచురించాలి. ప్రచురిస్తే ఏం జరిగిద్దంటే మన అకౌంట్లో ₹1,00,000 కాదు, మరింత ఎక్కువైన ఐశ్వర్యం పడిద్ది. అదే అన్నమాట. మరింత ఎక్కువైన ఐశ్వర్యం నాకు కలిగింది, మీకును కలుగును గాక. ఓకే, లైవ్ కట్ అవుతుందని లైవ్లో కామెంట్ పెట్టారు తమ్ముడు. ఎందుకంటే మరి వాళ్ళు కూడా నేడు బ్యాచే. మరి చూడు, మరి ఎవరి నెట్వర్క్ బాగా వస్తుందో చూసి నువ్వు అందరికి అందించు. అందరిని చూసావా? ఎవరు నేడులో లేరా? ఓకే, అది పెట్టు, నాకు చెప్పడం కాదు, అందులో పెట్టు. వినండి, ప్రభుకు స్తోత్రమా. మీలో ఎంతమందికి ప్రవచన వరం ఉంది? ప్రవచించే సంగతులు వస్తున్నాయి, ప్రవచించే విషయాలు వస్తున్నాయి. అవి మనలోకి రావాలి, మనం ప్రవచించాలి. ఎందుకంటే ఇశ్రాయేలు విషయము ప్రవచించిన వారికి దేవుడు ఎక్కువైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు కదండి. అన్నిటికంటే ఎక్కువైన ఐశ్వర్యం ఏది చెప్పండి? సరే, నా వైపు చూసి మీరు నన్ను ఎరిగిన వాళ్ళు కాబట్టి కొంతమంది ఇక్కడ, నేను అందరికంటే ఎక్కువ ఐశ్వర్యం కలవాడినని అనుకుంటాను. ఐశ్వర్యం ఏంటి చెప్పండి నాకు. ఒక్కలేం చెప్పండి. ప్రవచించడం, రమ్మని పిలవటం, బాబు వాక్యం, అర్రే రైట్. నెక్స్ట్ రెస్ట్, కుమారుడు, చెప్పండి. ఇంకా
ప్రియులు ఓకే, దేవునికి స్తోత్రం, అన్ని రైటే. కాదు, నేను చెప్తాను, నాకు ఎక్కువైన ఐశ్వర్యం కలిగింది. మీరే నా ఐశ్వర్యం. యు ఆర్ మై బ్లెస్సింగ్. మీరే నా ఐశ్వర్యం. ప్రభు అన్నాడు, నన్ను అడుగుము, నేను నీకు జనములను స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. ఏ కీర్తన? 2వ కీర్తన కదండి. ఒకసారి తీయండి, కీర్తనల గ్రంథం 2వ కీర్తన. అందరు తీయండి, పర్లేదు తీయండి. ఒకసారి కొంచెం ఓపికతో 2వ కీర్తన తీయండి. 8వ వచనం చదవండి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ఇప్పుడు పరారైపోయాడు ఏంటి తబలిస్ట్? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు కదండి. రైట్. నెక్స్ట్ దాని ముందులో ఏం చదవండి ఇప్పుడు అన్న, మాణిక్యం అన్న 7 చదవండి. ఇది చదవండి, ఇదే అది. సో ఎవరు నేడు అనే సమయంను నిర్లక్ష్యం చేయరో దేవుడు వారిని ఎక్కువైన ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఐశ్వర్యం ఏంటంటే, నన్ను అడుగుము, నేను నీకు జనములను ఇస్తానన్నాడు. కాబట్టి డబ్బులు కాదు ఐశ్వర్యం. పౌలు గారు డబ్బులు ఐశ్వర్యం అనలేదు. ఏమన్నాడు? మీరేమా కిరీటం, మీరేమా ఆనందం, మీరేమా అతిశయం. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రజలందరూ మీకును దొరుకుదురుగాక, కోరుమావిడిలో కలుగుదురుగాక, ప్రతి చోట దొరుకుదురుగాక. అంతే. జనాలు మనకు కావాలి. ఏ జనాలంటే యెషయా చుట్టూ ఉన్న జనాలు కాదు, యెఫ్తా చుట్టూ ఉన్న జనాలు కాదు. మన చుట్టూ ఉన్న జనాలకు దర్శనాలు కలగాలి, కళలు రావాలి, ప్రవచనాలు చెప్పాలి, సంభవించబోయే సంగతులు చెప్పాలి. అలాంటి జనాలను ప్రభు మనకి ఇస్తాడు. అవునా కదా? అయ్యగారు అసలు మీరే నెంబర్ 1 అండి, మీ తర్వాత ఎవడైనా అనే జనాలు ఉండకూడదు మన చుట్టూ కదండి. వాళ్ళందరూ ఎవరు? ముంచివేయాలని పొంచి ఉన్నవారు కదండి, పొగుడుతూ ఉంటారు వాళ్ళు. పౌలు గారు ఇటువంటి జనాల మధ్యలో నేను ఉండనని చెప్పాడు. ఎక్కడ చదువుదామా? యెఫ్తా గురించి మీకు తెలుసు, యెషయా గురించి మీకు తెలుసు కాబట్టి పౌలు గురించి కూడా ఒక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూచుకొనిచున్నందున గ్రహింపు లేక ఉంటామంట అండి. గ్రహింపే కోల్పోతాం కదండి. అయ్యగారు మీరు ఏం చెప్పినా కరెక్టేనండి, మీరు నెంబర్ 1 అండి అంటే బైబిల్ చదువుకోమంటే ఇంక మనం అలాంటి ప్రజలను కాదు దేవుడు వాగ్దానం చేస్తుంది. నన్ను అడుగుము, నేను నీకు జనములను ఇస్తానన్నాడే. ఆ ప్రజలు ఎవరంటే యెషయా గ్రంథం 8:18 చెప్పాడు, వారందరూ సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నవారు. ఏ కొండ? యెషయా 8:18 తీయండి. మరి చెప్పకపోతే ఆన్సర్స్ తీయాలా? బైబిల్ తీయండి, చూడండి. యెషయా గ్రంథం 8:18. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలు కదండి. హల్లెలూయా. మనతో ఉన్న పిల్లలు ప్రజలే సూచనలుగా ఉండాలంట. మరే మీరు అటు ఇటు తిరిగారనుకోండి, దెబ్బలు తినేస్తారు. కూర్చోవాలి, ఇంక అటు ఇటు తిరగొద్దు. ఆ చివరి మీరే. పేర్లు చెప్పమంటారా? వద్దు. దేవుడు నాకు ఇచ్చిన ప్రజలు సూచనలు అన్నాడు, దేవుడు నాకు ఇచ్చిన ప్రజలు మహత్కార్యాలు అన్నాడు. అంటే అలాంటి ప్రజలను దేవుడు ఇస్తాడనమాట. ఏ కొండ మీద ఉన్నారు వీళ్ళందరూ? 14వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 144,000 మంది గొర్రెపిల్లతో కూడా సియోను పర్వతం మీద నిలబడ్డారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం వారిని చూస్తాం. అలాంటి ప్రజలను దేవుడు మీకు దయచేయనుగాక. అదే ఎక్కువైన ఐశ్వర్యం. కావాలొద్దా మీకు? ఎక్కువైన ఐశ్వర్యం కావాలొద్దా? ఐశ్వర్యం కావాలంటే ఏం చేయాలా? ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకూడదు. దానికి మూలం నేడు అను సమయమును నిర్లక్ష్యం చేయకండి. అంతే. దేవునికి స్తోత్రం. అసలు నేడే యేసుప్రభు వస్తాడని మీరు అనుకుంటే ఇంకో నెలలో రాబోతున్నాడు అన్నప్పుడు మీకు అభ్యంతరం ఎందుకు ఉంటుంది? నేడే యేసుప్రభు వస్తాడనంటే ఇంకో సంవత్సరంలో వస్తాడన్న కూడా అభ్యంతరం ఉండదు.
అసలు రేపు వస్తాడంటే అసలు అభ్యంతరం ఉండదు, ఎందుకంటే నేను నేడే అనుకుంటున్నాను కదా. అంటే ఇప్పుడు యేసుప్రభు త్వరలో రాబోతున్నాడు అనే విషయం చెప్పగానే అభ్యంతర పడుతుంది ఎవరు? నేడే వస్తాడని ఎదురు చూడనోళ్ళు. అప్పుడు వారి నాలుకలో ప్రవచన వరం ఉండదు. కానీ పౌలు కోరుకుంటున్నాడు. కొరింథీ పత్రిక 14 అధ్యాయం తెద్దామా? ప్రకటన గ్రంథం 14 చదవట్లేదు, మనం దాటిపోయాం. కొరింథీ పత్రిక 14 చదువుదాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14. మధ్యాహ్నం కూడికి కూడా ఉన్నారంటే మీరు అందరూ వాక్య ప్రేమికులు అని నాకు తెలుసు, అందుకనే రెఫరెన్స్లు తీపిచ్చి చదివిస్తున్నాను. కొరింథీ పత్రిక 14 అధ్యాయం ఏమండి, మొదటి వచనం చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. విశేషముగా తమ్ముడు రికార్డు పెట్టావా? విశేషముగా మీరు ప్రవచన వరం అపేక్షించండి. చెప్పండి, విశేషముగా. భాషతో మాట్లాడితే దేవునితో, ప్రవచనంతో మాట్లాడితే మనుషులతో. దేవునితో మాట్లాడడం దేవుణ్ణి ప్రేమించడం, మనుషులతో మాట్లాడటం మనుషులను ప్రేమించడం. ఇప్పుడు మనల్ని విశేషంగా ఎవరిని ప్రేమించమంటున్నాడు? ఎందుకు? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే మనిషిని కూడా ప్రేమిస్తావు కదండి. ప్రవచన వరం మాట్లాడే భాషల వరం మనకు కలుగునుగాక. దేవునితో నువ్వు భాషతో మాట్లాడితే మనుషులతో ప్రవచనంతో నువ్వు మాట్లాడతావు. సిలువాకారం వచ్చిందా? దేవునితో భాషతో మాట్లాడితే మనుషులతో ప్రవచనంతో మాట్లాడతావు. విశేషముగా మీరు మనుషులతో మాట్లాడాలి. మనుషులకు మీరు త్వరగా రాబోతున్నాడనే సంగతి చెప్పాలి. నీకెలా తెలుసు అనేది చెప్పాలి. నీకు వస్తున్న ప్రవచన వరంతో సువార్త చెప్పాలి. నీకు వస్తున్న ప్రవచన దర్శనంతో నువ్వు సువార్త చెప్పాలి. వరము లేని సువార్త పౌలుది కాదు. పౌలు సువార్త వరంతో కూడిన సువార్త. అందుకని ఆయన చెప్తున్న సువార్తలో ఆ వరంతో ఆయన సువార్త చెప్పాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ చదువుదామండి, అందరూ చదవండి. 14 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. 3 సార్లు అనండి. విశేషముగా, విశేషముగా, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించండి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి అనండి. ఆత్మనార్పకుడు అంటే దేవునితో మాట్లాడడం ఆపొద్దు, మనుషులతో మాట్లాడడం ఆపొద్దు. దేవునితో మాట్లాడటం ప్రజ్వలింపచేయండి అన్నాడు తిమోతి 2:1-7. ఆ కృపావరమును, నీలో ఉన్న కృపావరమును అలక్ష్యం చేయొద్దు. మొదటి పత్రిక తిమోతి పత్రిక. 2వ పత్రికలో కృపావరమును ప్రజ్వలింపచేయమన్నాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చెను కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు అనే చోట చెప్పాడు ఈ మాట. ఆ కృపావరాన్ని ప్రజ్వలింపచేయండి. మోర్ ఫైర్ టంగ్స్, దేవునితో మాట్లాడాలి. ఆ దేవునితో మాట్లాడుతున్న అదే శక్తితో మనుషులను మనం దర్శించాలి. ప్రవచన వరంతో మనుషులతో మాట్లాడాలి. ప్రభు మీకు ఆసక్తి కలిగిన వాళ్ళు అందరికీ అనుగ్రహించుగాక. ఆసక్తే, ఇందులో ఏమి లేదు, ఆసక్తే అంతే. కీబోర్డ్ రావాలంటే ఏముండాలి? అట్లీస్ట్ ఆసక్తి ఉంటే చాలు, వస్తుంది. ఇన్స్ట్రుమెంట్స్ ఏం రావాలన్నా ఆసక్తి ఉంటే వస్తుంది. వరం రావాలంటే ఆసక్తి ఉండాలి. ఇది ఎలా, అది ఎలాగ, అది ఎలాగ, ఇది ఎలాగ, ఇదంతా ఆత్మానుభవం చేతని వివేచింపదగును. కాబట్టి అది మనకు మనసు వచ్చినాక మనకు అది అర్థమవుతుంది. కానీ మనం బయట నుంచి ఇది ఎలాగ, అది ఎలాగంటే అది అసలు రానే రాదు మనకి. ఇప్పుడు రావాల్సిన క్వశ్చన్స్ కాదు. ఎందుకంటే క్వశ్చన్స్ బాగా ఎవరు అడగగలరు? జ్ఞానం ఎక్కువ ఉన్న వాళ్ళు అడగగలరు, అవునా? మరి పౌలు గారి జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత? మీలో ఎంతమంది గ్రీక్ భాష వచ్చి లేచి నిలబడండి. గ్రీక్ వచ్చా? పౌలు గారికి గ్రీక్ వచ్చు. గ్రీసు దేశస్తులతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎంత స్కాలర్. ఆ స్కాలర్ 14 ఈ పత్రికలు ఏం రాశాడు? కొరింథీ పత్రికలో నా మనస్సు ఫలవంతముగా ఉండదు అన్నాడు. అంటే ఇది ఎలా, అది ఎలా అని అడిగే మనస్సు కూడా అర్థం కాకపోయినా ఆయన ఎక్కువగా దాన్ని మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ ఫైర్ ఎక్కువ చేస్తే, ఈ ఫైర్ పెంచితే మనుషులతో మాట్లాడే ప్రవచనం కూడా అంతే ఫైర్లో వస్తుంది అన్నమాట. లోపల ఇంజిన్లో ఫైర్ పెరిగిందనుకోండి, అది ఎంత పవర్తో ముందుకెళ్ళిద్దో
అదేవిధంగా దేవునితో మాట్లాడే ఈ వరం ప్రజ్వలింపజేసుకుంటే, ఏ వరం అన్నా ఆనందన్న, ఏ వరం దేవునితో మాట్లాడేది? ఆనందాన్ని మార్చేస్తాను నీ పేరు. ఆయన చెప్పని, ఆయన ఎక్కడో ఉన్నాడు, పిలిచాను నేను ఇప్పుడే, ప్రభువా రమ్ము అని. అవునా కదా? చెప్పండి, దేవునితో మాట్లాడేదాన్ని ఏమంటారు? వెరీ గుడ్, భాషల వరం. దాన్ని అగ్ని ఏం చేయాలా? పెంచండి, ఇంకా కొన్ని కట్లు ఎక్కువేయండి, ఇంకా కొన్ని పదాలు వేయండి, దేవునితో మోర్ ఫైర్తో మాట్లాడండి. అప్పుడు ప్రజలతో మోర్ ఫోర్స్తో మాట్లాడతారు, మోర్ ఫోర్స్తో, మోర్ పవర్తో మనుషులతో మాట్లాడతారు. పౌలు గారు దేవునితో ఎక్కువ మాట్లాడతాడు. దేవునితో మాట్లాడటం అంటే ప్రార్థన కాదు. అది మరి మీరు చదివారా? 14-18 మళ్ళీ చదవండి. 14:18 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14-18 అందరు తీయండి, చదవండి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నేను నీకంటే ఎక్కువ అబద్ధం చెప్పొద్దు, నిజమే చెప్పాలి. ఓకేనా? మీ పక్క వాళ్ళకి చెప్పండి, అబద్ధం కాదు, నిజమే చెప్పాలి. నేను నీకంటే ఎక్కువ మాట్లాడుతున్నాను. ఏం చెప్పారు? మాట్లాడుతున్నారు నిజంగా? నిజమే చెప్పారా? క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం మాట్లేదు. రైట్. మీ ప్రక్కన వాళ్ళకి నాకు ఇంకా రాలేదేంటి అని కూడా చెప్పొచ్చు. నాకు రాలేదన్నారు, మన ఇద్దరం పక్కన కూర్చోకూడదు, ఉండు, వచ్చినోడు పక్కన కూర్చుంటాను, కూర్చోండి, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయండి, వాళ్ళని ప్రార్థన చేయమని కోరండి. ప్రభు మీకు కూడా ఫైర్ అంటుకునేటట్టు చేస్తాడు. ఆ ఫైర్ కలుగు రగులునుగాక, ఈ కొన్నుండి ఆ చివరి కొన వరకు ఆ ఫైర్ రగులు కొనుగాక. అసలు అవి మాట్లాడుతుంటుంటే దేవునితో మనము మనుషులతో ప్రవచన వరం మాట్లాడగలదు. ఆత్మను ఆర్పకుడి అనేది దేవునితో మాట్లాడటం, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడు అనేది మనుషులతో మాట్లాడటం. మనుషులతో మనం మాట్లాడాలి. నేను దేవునితోనే మాట్లాడతాను అని సంఘంలోకి వచ్చి కూడా దేవునితో మాట్లాడుతున్నారంట. అప్పుడు రాశాడు ఈ పత్రిక. ఎందుకు రాశాడు? ఆత్మ వరము కంటే ఆత్మఫలం గొప్పది అంటానికి రాయలేదు. 2 ఆత్మవరాల గురించి రాశాడు ఈ అధ్యాయంలో. ఆత్మవరానికి ఆత్మఫలానికి పోటీ కాదు. 14వ అధ్యాయం. ఆత్మవరానికి సమన్వయం, ఆ రెండింటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి అధ్యాయం రాశాడు. ఇందులో పౌలు గారు ప్రవచన వరమే ప్రేమ అని చెప్పాడు. ప్రవచన వరమే ప్రేమ అన్నాడు. ఎందుకంటే మీరు మనుషులతో మాట్లాడితే మనుషుల్ని ఏం చేస్తున్నట్టు? ప్రేమిస్తున్నట్టు. మీరు సంఘంలోకి వచ్చి భాషలే మాట్లాడుతున్నారు అంటే మీరు దేవుణ్ణే ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నారు. సంఘానికి వచ్చినాక దేవుణ్ణే ప్రేమిస్తే ఎలాగా? ఆ ప్రేమ నిజమైతే మీరు ఎదుటి వ్యక్తిని కూడా ప్రేమించాలి. కాబట్టి ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే భాషలో ఒక వరం ఉంది. ఆ వరం ప్రవచన వరం. ఆ వరంతో మాట్లాడమని చెప్పాడు. ఎలా మాట్లాడమన్నాడు? మనకు పద్ధతి నేర్పించాడు. ప్రతి ఒక్కరు ఎలా అనాలంట, నేను మీ అందరికంటే ఎక్కువగా మాట్లాడుతున్నాను అన్న స్టేట్లోకి రావాలంట. ఓకేనా? ఇది మనం పురమాయించుకొని మాట్లాడేది కాదు. దేవుని ఆత్మ మన మీదకి వస్తే కలిగే అనుభవం, అది కలుగునుగాక. అపోస్తలుల కార్యాలు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి, ఏ శక్తి? 2:4 వాక్ శక్తి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పేతురన్న వస్తుంది, అది పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలి. నా ప్రార్థన అదే, అందరి మీదకి దేవుని ఆత్మ దిగి రావాలి. మనం దేవుని ఆత్మను పొందాం, కానీ దేవుని ఆత్మ మీదికి రావటం అనే దాన్ని కూడా పొందాలి. దేవుని ఆత్మ మనలో ఉన్నాడు అంటే మనము లోపల జలం కలిగి ఉన్నాం. వాటర్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ అస్. ఇప్పుడు వాటర్ చెప్పాలి ఏమని? జాన్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ మీ అని. దాన్ని ఏమంటారు? జాన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటారు. మీరు వాటర్ తాగితే దాన్ని ఏమంటారు? నీళ్లు లోపల ఉన్నాయంటారు. మిమ్మల్ని నీళ్లు తాగితే మీరు నీళ్లలో ఉంటారు, అది బాప్తిస్మం. నీళ్లు మీలో ఉన్నాయా? మీరు నీళ్ళలో ఉన్నారా? అదే నేను అడుగుతున్నా. మీలో నీళ్లు ఉన్నాయి కానీ మీరు నీళ్లలో ఉండాలా? హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ అస్, బట్ హోలీ స్పిరిట్ హ్యాస్ టు సే దట్ హీ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ మీ. అతడు నాలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నాలో ఉండటం వేరు, నేను పరిశుద్ధాత్మలో మునగటం వేరు. తాగితే ఎన్ని నీళ్ళు తాగుతాం? అదిగో వెనకాల ఆయన తాగుతున్నాడు. ఏం తాగే అన్న? చెప్పు. అన్నిట్లో నువ్వు మునిగితే మునగలవా అంటే అంత గొప్పది ఆ వరం. పరిశుద్ధాత్మ మనలో ఉండటం వేరు, పరిశుద్ధాత్మ మనల్ని తనలో ఉంచుకోవటం వేరు.
కదండి. బాప్తిస్మం తీసుకున్నప్పుడు కొంతమంది సరిగ్గా మునగరు, వాళ్ళు చెయ్యి అన్నీ మన లోపల నెట్టేస్తాం కదా. అలా పరిశుద్ధాత్మలోనికి వెళ్ళిపోవడమే బ్యాప్టిజం ఇన్ హోలీ స్పిరిట్ అనమాట. దీనిని కొందరు పరిశుద్ధాత్మను పొందటమే అని చెప్పేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు భాషలు నమ్మరు కాబట్టి. కానీ నేను కూడా నమ్మని బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. కానీ నేను ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నానంటే, అసలు క్రొత్త నిబంధన సిద్ధాంతం తెచ్చిన పౌలు గారు చెప్పారు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను. మాణిక్యమన్నా లోపల ఉన్నాడా, నువ్వు దాని లోపల ఉన్నావా? నీ లోపల ఉన్నాడు. ఎప్పుడు వెళ్తావు అందులోకి? నేడే. అది రమ్ము అని పిలు, రమ్ము అంతే. మొన్న ఆదివారం మా సంఘంలో నేను ఆరాధన వర్తమానాలు చెప్పాను. ఇప్పుడు ప్రభు చాలామందికి అనుగ్రహిస్తాడు ఈ వారం అని. చాలామంది కొత్త వారికి ఆ దినం ప్రభు యాక్టివేట్ చేశాడు. ఈ తాడేపల్లిగూడెంలో మధ్యాహ్నం సెషన్లో దేవుడు అందరికీ యాక్టివేట్ చేయను గాక. అసలు ఆ వరం కలిగితే మనం దేవునితో మర్మములు పలుకుతామంట. అవి మనుషుడెవడును గ్రహించడు. మనుషుడెవడు గ్రహించడు అనేది లిస్టులో ఎవరున్నారు? గ్రీకు భాషను ఎరిగిన పౌలు ఉన్నాడు. పౌలు దగ్గరికి వెళ్ళి, నీకేమన్నా అర్థమవుతుందా ఇది? వాళ్ళు గాలితో మాట్లాడినట్టు ఉందన్నారంట. పౌలు అన్నాడు, అది నా మనసుకు ఫలవంతంగా ఉండదు, అయినా నేను వాటిని ఎక్కువగా మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడుతున్నాం? నా దేవునితో నేను వాటిని ఎంత ఎక్కువ మాట్లాడతానో, నా సహోదరులతో నేను ప్రవచన వరాన్ని ఆ ఫోర్స్తో మాట్లాడతాను. అందుకని ఇది అపేక్షిస్తున్నాను దానికోసం. అది తెలియక కొరింథీ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, ప్రవచన వరాన్ని నెగ్లెక్ట్ చేసి భాషల వరాన్ని వారు ముందుకు తీసుకెళ్తున్నారు. అప్పుడు చెప్పాడు, మీరు సంఘములోకి వచ్చినప్పుడు మీతో దేవునితో మాట్లాడండి, అయితే సంఘముతో కూడా మాట్లాడాలి. అది మీరు ప్రవచన రూపంలో మాట్లాడాలి. అసలు పౌలు యొక్క అపేక్ష ఏంటో తెలుసా? ఫైనల్ ఎండ్ టైమ్స్లో చర్చ అసలు ఏ రూపంలోకి రావాలని పౌలు ఎక్స్పెక్ట్ చేశాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 24వ వచనం. గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. అందరికీ వచ్చేయాలన్నాడు ఈ వరం, అందరికీ రావాలని కోరుకున్నాడు పౌలు. మన సంఘంలో అందరూ మాట్లాడితే అప్పుడు మనం చెప్పాలి. మీ సంఘంలో ఎంతమంది ఉంటారంటే గొప్పలకి వెళ్ళిపోతాం మనం. దగ్గర ఒక 2000 వస్తారు అంతే బ్రదర్. 2000 మంది ప్రవచన వారు మాట్లాడుతున్నారని పౌలు అడుగుతారు. ఆ రోజు ఎక్కువ లెక్క చెప్పుకుంటే వాళ్ళందరికీ ఉందని చెప్పాలి వరం. మా దగ్గర 30 మందే ఉన్నారు, 30 మంది ప్రవచిస్తారు. ఫిలిప్పుకు 4 కుమార్తెలు ప్రవచిస్తారు. ప్రవచించడం అంటే వాక్యం చెప్పడం కాదు, అది అలా లాగారు. ఎందుకంటే భాషల వరం లేదన్నారు కాబట్టి, ప్రవచన వరం లేదన్నారు కాబట్టి వాక్యం చెప్పడమే ప్రవచించడం అన్నారు. నో, వాక్యం చెప్పడం ప్రవచించడం కాదు. ఎందుకంటే నెక్స్ట్ లైన్ చదవండి, 14వ అధ్యాయం వచనం 25లో, అప్పుడు అతని హృదయ రహస్యములు బయటపడతాయి అన్నాడు. అంటే ప్రవచించే వరం మాట్లాడుతున్నప్పుడు దేవుడు హృదయ రహస్యములను బయటికి తీసుకొస్తాడు. దేవుడు నిజముగా మనలో ఉన్నాడని అతడు ఉపదేశం పొందినవాడు ప్రచురిస్తాడు. ప్రభు ఆత్మ అలాంటి కృప దయచేయనుగాక కదండి. అసలు ఒక ఉపదేశం పొందినోడిని తెచ్చి మన సంఘంలో పడేస్తే అందరూ మాట్లాడుతుంటుంటే అతడు దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురం చేయాలంట. మీటింగ్ అవగానే ఎవరో ఒకరు మిమ్మల్ని కలుసుకొని వందనాలు చెప్పి ఒక విషయం ప్రవచించాలి మీతో. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అది ప్రవచనాత్మకంగా మీ చెవుల్లోకి వెళ్ళాలి. అలాంటి వ్యక్తులను దేవుడు అనుగ్రహిస్తానన్నాడు. అదే అన్నాడు, నన్ను అడుగుము నేను నీకు జనములను స్వాస్థ్యగిస్తాను. దేవునికి స్తోత్రం. మన సంఘంలో 30 మంది ఉన్నారు. 30 మంది వాక్యం మొదలుగానే నిద్రపోతారు. అది స్వాస్థ్యమా? ఎంత బాధ అండి. ఆడపోతే అందరూనేమో ఆవులు నోరు తెరుచుకొని బుక్కులు పెట్టుకొని నోట్స్ రాసుకొని వాక్యం వింటున్నారు. నా సంఘంలో నేను ఇలా స్టార్ట్ చేయగానే అందరూ నిద్రపోతున్నారు. ఇక నాకు ఏమైంది? రమ్ము కాదు, లెమ్ము ఇంకా నేను లేపుకోవడమే. ఓ మరి అక్క లే అని లేపుకోవడమే. ఓ మార్తక్క ఎక్కడ వస్తున్నామ్మా నీకు నిద్ర అని లేపుకోవడమే కదండి. నిద్ర మత్తు గల మనసు కాదు, వాళ్ళు ఫైర్ లాగా ఉంటారన్నమాట. మత్తు ఉంటుంది. ఇక ఫైర్ అంటే ఫైర్ నిద్రపోద్దా? ఫైర్ మత్తుగా డ్రౌజీగా ఉంటుందా? ఫైర్ ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉంటుంది? ఫైర్ ఎట్లా ఉంటుందండి? నాలా ఉంటుందని మీరు చెప్పాలా? ఎప్పుడు చెప్తారు? ఫైర్ ఎట్లా ఉంటుందంటే ఫైర్ చాలా బాగుంటుంది, ఎర్రగా ఉంటుంది,
నీలము కూడా అందులో ఉంటుంది. అట్లే ఏంటంటే ఫైర్ ఈజ్ లైక్ మీ. ఫైర్ అంటే నాలాగా ఉంటుంది బ్రదర్. అసలు నిద్ర మొత్తం ఉండదు, మబ్బు ముఖం ఉండదు, జుడ్డు ముఖం ఉండదు, చిన్న ముఖం ఉండదు. అది ఫైర్. ప్రభు మిమ్మల్ని ఫైర్గా ఉంచునుగాక. ఎందుకంటే మన డాడీ పేరేంటి? ఏలయనగా మన దేవుడు దహించు అగ్నిపుత్రులు రా బాబు. మీరు అగ్నిదేవపుత్రులం, అగ్ని వారసులం. అగ్నిలా ఉండాలా, ఎప్పుడు చూసినా ఫైర్ లాగా ఉండాలి అంతే. ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా యు ఆర్ లైక్ ఫైర్. మండిపోవాలి. మీ ప్రక్కన కూర్చున్న వాళ్ళకి హృదయాలు మండాలా. అసలు ఈ వాక్యం నచ్చని వాళ్ళకి కనీసం కడుపన్నా మండాలా, ఏదోటి మండాలా, నువ్వు మండించాలా. బికాజ్ యు ఆర్ ఫైర్. కొందరికి హృదయాలు మండుతాయి, కొందరికి కడుపులు మండుతాయి. మొత్తానికి మంట అయితే ఖాయం, ఎందుకంటే నువ్వు మంట కాబట్టి. అట్లా ఉండాలి. ఉండాలి. ఇస్సాకు బావులు తవ్వాడు, ఎక్కడ తవ్వితే అక్కడ నీళ్లు పడ్డాయి. అది మన హృదయంలో మంట. ఫిలిస్తీన్లకు కడుపు మంట, ఏదో ఒక మంట. ఎందుకంటే ఈ సంవత్సరం అదే పెట్టుకోండి మీరు. ఆదికాండం 26, ఈ సంవత్సరం 2026 యోషియా మందిరాన్ని బాగు చేసింది అతని ఏట 26వ సంవత్సరంలో 26లో ఐజాక్ గారు బావులు తవ్వుతుంటుంటే, నీళ్లు పడుతుంటుంటే ఫిలిస్తీన్లకు కడుపు మండిపోయింది. మనకైతే హృదయాలు మండుతున్నాయి. దేవుడు తెరిచే ఓటలు, లేఖనాల్లో నుంచి ఆయన విప్పే వర్తమానాలు, ఆయన తెలియజేసే మర్మాలు, ఇవి వింటుంటే లేఖనములను ఆయన మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయములు మండుచుండలేదా అని అన్నారనమాట. అట్లా మండాల హృదయాలు. వాక్యం చెప్తుండ్రు ఓ మీద అడిపోతుంటుంటే. ఒకసారి మిక్సర్ ఆపరేటర్ నిద్రపోతున్నాడు తెలుసా? సుమంత్ కాదులే, బయట నుంచి అరువు తెచ్చుకున్నాం గొడ్డలే. ఒకసారి అరువు తెచ్చిన గొడ్డలు నిద్రపోతూ ఈ స్టీరియో వాల్యూమ్ ఉంటుంది దాని మీద పడిపోతున్నాడు. అది ఊరికే తగ్గుతుంది, తగ్గిందని నిద్రలేస్తున్నాడు, పెంచుతున్నాడు, మళ్ళీ దాని మీద పడిపోతున్నాడు. ఆ చక్రం కిందకి లాగేస్తున్నాడు వాడు నిద్రపోయి. ఐతుక్కు జోగుతున్నాడు. ఎక్కడ? కిటికీలో కూర్చోండి కాదు, మిక్సర్ మీద. ముందుకే ఆయనకి వాల్యూమ్ తగ్గిపోయి ఎందుకుతున్నాడు, నిద్రపోతున్నాడు. కానీ మన మిక్సర్ ఆపరేటర్ కూడా ఫైరే. ఎవరు? సుమంత్ కదండి. అందరూ చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. మీకు కూడా తెలుసా, రాజేష్ కూడా ఫైరే కదండి. అందరూ ఫైరే, మీరు అందరూ ఫైరే. నేను కోరుకునేది ఏంటంటే నిజంగా నువ్వు ఫైర్ అయితే మీటింగ్ అయిపోయేలోపు నీ పక్కా అంటుకోవాలంతే. అంటుకుపోవాలంటే హృదయాన్ని మండాలని, వాళ్ళకు కూడా అంటుకోవాలి. ఓకేనా? ఈ కొన నుండి ఆ కొనకు అందరికీ రావాలా, దేవునితో మాట్లాడటం అనేది కలగాల. అసలు మీరు అట్లా మాట్లాడితే మీరు వంట చేసుకుంటూ దేవునితో భాషలతో మాట్లాడవచ్చు, ప్రయాణం చేస్తూ మాట్లాడవచ్చు. నిజంగా మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తూ టంగ్స్ మాట్లాడారా? ఏం జరిగిందో తెలుసా? చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చెను. శక్తి గల ఆత్మనిచ్చాను. నెక్స్ట్ పిరికితనం గల ఆత్మని. తర్వాత తమ్ముడు 6 పెట్టు. అందరు ఇటు చూడండి. ఒకవేళ తీలేని వాళ్ళు ఇటు చూడండి. నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన కృపావరం. అంటే పౌలు గారు తిమోతి తల మీద చేయి పెడితే పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చినప్పుడు కలిగిందంట వరం. ఏంటి? ప్రజ్వలింపజేసే వరం. ఆత్మను ఆర్పకుడి అనే వరం కలిగింది. ఇప్పుడు ఆ వరం యొక్క లక్షణాలు 3 పెట్టండి. నెక్స్ట్ పెట్టండి, స్పీడ్గా పెట్టండి. 7 1 రైట్. ఈ 3 డ్రైవింగ్ చేసినప్పుడు ఏది కావాలి? ఇంద్రియనే కంట్రోల్ చేయాలా, బాగా కంట్రోల్ చేయాలా. కొనకూడదంటే తేజ ఏం కావాలా? ఈ వరం కావాలి. ప్రభు నీకు సమృద్ధి కలిగించును గాక. శాస్త్రి గారిది కాదు, నా హస్త నిక్షేపణం వల్ల కలుగును గాక. అర్థమైందా? వాక్యం చెప్తుంది. అంటే ఆయన పేరు అజ్రా శాస్త్రి, అందుకే చెప్పాను. ఈ వరం మీకు కలుగును గాక. కలిగితే ఏమైద్దంట? కంట్రోల్లోకి వచ్చేసిద్ది అంతే. టంగ్స్ మాట్లాడుతూ వంట చేస్తే వంట మాడిపోదు. కంట్రోల్, అన్నిట్లో కంట్రోల్. మీరు భాషలతో మాట్లాడుతూ మీరు ఏం చేసినా అదంతా స్వస్థ బుద్ధితో, అంటే విత్ ఇన్ లిమిట్స్లో జరిగిద్ది అంతా. హల్లెలూయా. నాకు కూడా వరం కలుగునట్లు ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను కూడా టైం దాటి వెళ్ళకుండా ప్రసంగంలో స్వస్థ బుద్ధి గల ఆత్మ. ఆమెనంటుంది అక్క, నాకు ఉందక్క. అయినా ప్రభు నేను దీవించగా, నువ్వు నా క్షేమం కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేదానివే, నా తల్లివి నువ్వు. రైట్. దేవునికి స్తోత్రం. అర్థమైందా?
స్వస్థ బుద్ధి గల ఆత్మ మనకు కలుగునుగాక. దేవునితో ఎవరైతే ఈ మర్మములను పలికే వరం కలిగి ఉంటారో వారిలో స్వస్థ బుద్ధి ఉంటుంది. అంటే సెల్ఫ్ కంట్రోల్ అనే ఒక కృప ఇందులో విడుదలైపోయిద్ది అన్నమాట. విస్తారంగా కొన్నిసార్లు చెత్త మాట్లాడేస్తూ ఉంటామన్నమాట. అంటే ఏమి లేదు, కంట్రోల్ లేదు, అంతా మాట్లాడేసి సాయంకాలానికి వచ్చి ఏమంటారు, సూర్యుడు అస్తమించే వరకు కోపం ఉండొద్దు అన్నాడు కదా, బుజ్జా నన్ను క్షమించేదో అనేసి అని అంటారు. అట్లా అంటున్నాం కానీ అది హృదయపూర్వకంగా రాట్లా. అనాల్సినవి అన్నీ అనేసి సారీ చెప్పడం ఏంటండి, పిల్లలు తన్నేసి సారీ చెప్పినట్టు. అసలు అలా అనకూడని కంట్రోల్ ప్రభు మనకి ఇచ్చాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల. మీకు ఒకటి చెప్పిన, అసలు ఎందుకు దేవునితో మాట్లాడే వరం కలిగిన వాళ్ళు స్వస్థ బుద్ధిలో ఉంటారంటే, యెషయా గ్రంథంలో దీని గురించి ఒక మాట చెప్పాడు. 28వ అధ్యాయం, కొంచెం స్పీడ్గా తీయండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం చదవండి, వచనం 11. నిజమే అలసిన వానికి నెమ్మది కలుగు చేయడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అలాగైతే అన్య భాషను ఇక్కడ ఏమన్నాడు, నెమ్మది అన్నాడు. చెప్పండి కదండి. అంటే దోస్ హూ ఆర్ స్పీకింగ్ ద టంగ్స్ దే ఆర్ ఎంజాయింగ్ ద రెస్ట్ అన్నమాట. దయచేసి ఎవరు దీన్ని దూషించకండి, తెలియక మీరు దూషిస్తున్నారు. నాకు తెలియదు, నేను దూషించాను, కానీ నేను ఇప్పుడు ఆ వరాన్ని సమృద్ధిగా పొందుకున్నాను. అనేక మంది పొందుకోవడానికి నేను నా హస్తాన్ని వారిపై ఉంచి ప్రార్థన చేశాను. చాలామంది వరం కలిగి ఉన్నారు, అనేకులకు ఇది కలుగును గాక. ఎందుకంటే మరి ఇది అంత పవర్ఫుల్ కాకపోతే దీని గురించి అంత వివాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది చాలా పవర్ఫుల్. ఇది శక్తియు ప్రేమయు. అసలు పౌలు గారు అన్నారు, దీంతో మనసుతో 5 భాషతో 10,000 అన్నాడంటే పౌలు గారు ఎక్కువ మాటలు దేంతో మాట్లాడతాడు? కాబట్టి ఇప్పుడు మీరు అందరూ 5 మాట్లాడుతున్నారు మనసుతో మాట్లాడితే, కానీ దాంతో మాట్లాడితే 10,000 మాట్లాడండి. హల్లెలూయా. రైట్. ఏ అధ్యాయం? 14వ అధ్యాయం కదండి. ఇప్పుడు అందరం ఎక్కడున్నాం? కొరింథీ మొదటి పత్రిక 14. నా వైపు చూడండి, నేను ముగిస్తున్నాను. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివాను, తీయకండి ఎవరు. కోరేషు ఏమన్నాడు? వెళ్ళి మందిరం కట్టమన్నాడు. ఇది చివరి 14. ఏ 14 అంటే యూదులు బబులోను చెరకు వెళ్ళినప్పటి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే మధ్యలో ఎన్ని తరాలు? ఈ 14 తరాలు అనే టైం పీరియడ్లో కట్టబడిన మందిరం అది. జెరుబ్బాబేలు నాయకత్వంలో కట్టబడింది. ఆ మందిరం కట్టించడానికి నాటి కోరేష్ ఎవరు? పారసీక దేశపు రాజు. అలాగైతే ఈరోజు అమెరికా దేశపు ప్రధాని ఉన్నాడు, ఎవరు? డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ని ఇశ్రాయేలీలు ఏమని నమ్ముతున్నారు? మా కోరేష్ అని నమ్ముతున్నారు వాళ్ళు ఇప్పుడు. అంటే ఆ 14లో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది మళ్ళీ. ఆ 14 తరముల్లో ఏం జరిగిందో పేతురన్న తిను, మనకు తెలియదు. ఇది మనం ఇదే అనాలి జాగ్రత్తగా. ఆ చివరి 14లో ఏం జరిగిందో అంటే ఇప్పుడు అమెరికా దేశం ఇశ్రాయిల్లో 3వ మందిరం కట్టడానికి సహకరించవచ్చు. అలా సహకరించడానికి దేవుడు ట్రంప్ని వాడుకోవచ్చు అని వాళ్ళు నిరీక్షిస్తున్నారు. అందుకనే మా కోరేష్ అని వాళ్ళు బ్యానర్ పెట్టుకుంటారు. అయితే ఆ లెక్కలు మనకు తెలియకపోయినా పర్లేదు, కానీ మనకు లెక్క తెలియాలి. ఏమనంటే ట్రంప్ కడతాడా, ఎవరు సహకరిస్తారనేది ప్రక్కన పెడితే ఆ పూర్తి బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడు? నీకు అప్పగించాడు. ఎక్కడికి పిలిచాడు? నేడు. ఏమంటానికి పిలిచాడు? దాని పేరేంటి? వెరీ గుడ్. నువ్వు ప్రవచిస్తే అక్కడ మందిరం కట్టబడిద్ది. కాబట్టి ఇప్పుడు కోరేషు పాత్ర ఎవరు పోషించాలి? మీరు పోషించాలి. జెరుబ్బాబేలు పాత్ర ఎవరు పోషించాలి? నువ్వు పోషించాలి. ప్రధాన యాజకుడైన యెహోషువ పాత్ర ఎవరు పోషించాలి? ఎజ్రా పాత్ర, నెహెమ్యా పాత్ర, హగ్గయి పాత్ర, జకర్యా పాత్ర, అన్ని పాత్రలు నువ్వే పోషించాలి. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. వీళ్ళందరూ చెరలో నుండి వచ్చి మందిరం కట్టారు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలీలు విడిపించబడి మందిరం కడతారు.
ఈ మందిరం గురించి మనకంత ఆసక్తి ఎందుకంటే అసలు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రపంచాన్ని వెళ్తాడంటే మనకంటే ఎక్కువ ఆనందించేది ఎవరు? అవునా కదా? మా ఆయన రాజు అవుతాడండి, నా పురుషుడు రాజు అవుతాడు, నా శిరస్సు రాజు అవుతాడు, నా స్వాస్థ్యం రాజు అవుతాడు. రోజు నాతో మాట్లాడేవాడు త్వరలో ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. ఎంత ఆనందం! అప్పుడు ట్యాక్సులు అందరూ ఎవరికి కట్టాలి? హైవే మీద టోల్ గేట్లు డబ్బులన్నీ ఎవరికి పడతాయి? ఇప్పుడు మీ ఆయన బయటికి వెళ్ళి కూరగాయలు ఎవరికి తెస్తాడమ్మా? నీకే కదా. మన రాజు పరిపాలిస్తే ట్యాక్స్ వసూలు చేసి డబ్బులన్నీ ఎందులోకి వస్తాయి? అందుకని ఫాస్ట్ ట్యాగుల దగ్గర స్పీడ్గా వెళ్ళిపోకండి, ఫాస్ట్ ట్యాగ్ కట్టండి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ అవన్నీ మనకే వస్తాయి. ఇప్పుడు మీరు ఎగ్గొడితే రేపు మనకే లాస్. ఫైనల్లీ అన్నీ ఎక్కడికి వస్తాయి? హగ్గై గ్రంథం 2వ అధ్యాయం, రాబో దినములలో నేను అన్యజనులందరి ఇష్ట వస్తువులు తెస్తాను, ఈ మందిరాన్ని నా మహిమతో నింపుతానన్నాడే. ఆ నిధులు రప్పించాలన్నమాట. దేవునికి స్తోత్రం. మీరు క్రైస్తవులు పన్ను కట్టరా అంట కదా అంటే, పన్ను ఎందుకు? పన్ను కడతాం. ఎందుకు కడతామంటే ఇదంతా రేపు పొద్దుట మా సెక్షనే. అసలు మన భారతదేశంలోనే కాదు, అన్ని దేశాల్లో పన్ను సరిగ్గా కట్టించుకోమని అందరికీ చెప్పాలి, ప్రార్థన చేయండి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ అవన్నీ ఎవరికి ఇస్తారు? మీకే కదా. దేవునికి స్తోత్రం. 1000 ఏళ్ల పరిపాలనలో బెంజ్ కంపెనీ రాజేష్కి ఇస్తే బెంజ్ ఆనర్ అయిపోడా? ఆ రేంజ్ ఎలా ఉంటుందండి? వైట్ హౌస్లోకి తీసుకెళ్తాడేమో దేవుడు రేపు పొద్దున్న నిన్ను. అర్థమైందా? అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? కలలు కనండి అన్నాడు. మన ప్రభు ఏమన్నాడు? అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికంగా చేయ శక్తి గల దేవుడుని అన్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21. అడగండి, అడిగిన దానికండి, ఊహించండి, ఊహించిన దానికండి. అంతే. ప్రభు నాకు ఏమొద్దు నాయన, పరలోకంలో మూలను కూర్చోబెట్టి, ఆల్రెడీ కూర్చున్నాం మూలనే, దేవుని కుడిపార్శాన్ని. అది కాదు, ఇప్పుడు నేను పరలోక రాజ్యం, పరలోకంలో కూర్చున్నవారు స్వాధీనపరచుకోవలసిన దేశం, పరలోక సంబంధమైన దేశం, ఈ భూమి మీద ప్రభు యొక్క పరిపాలన, దీని కొరకు మనం అపేక్ష కలిగి ఉండాలి. ఈ పూర్తి బాధ్యత ప్రభు మన చేతిలో పెట్టాడు. దావీదు తాళపు చెవి ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. ఫిలదెల్ఫియా సంఘం ఏమన్నాడు? దావీదు తాళపు చెవి కలిగి ఎవడును విప్పలేకుండా, తీయవాడును ఎవడును తీయలేకుండా, మూయవాడిని అయిన సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అన్నాడా లేదా? అంటే దావీదు తాళపు చెవి ఎవరికి ఇచ్చాడు? డేవిడ్స్కి అన్నాడు. అంటే డేవిడ్స్కి అంటే డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరు? డేవిడ్ రాజుగారు. సింహాసనపు తాళపు చెవులు నీ చేతిలోనే ఉన్నాయి. ఈ ప్రపంచాన్నేలే దావీదు సింహాసన తాళపు చెవులు నీ చేతిలో ఉన్నాయి. మరి ఆ తాళపు చెవులు దగ్గర పెట్టుకొని మనం ఎలాగ ఆలోచన చేయాలా కదండి? ప్రపంచ బ్యాంక్ తాళపు చెవులు మీ చేతిలో మీరు ఏం చేస్తారు? అసలు ఎలా ఉంటారు మీరు? అక్కడ కూర్చుంటారు అసలు ఫస్ట్? ప్రపంచ బ్యాంక్ తాళపు చెవులు, ప్రపంచ బ్యాంక్ తాళపు చెవులు కాదు, దావీదు సింహాసన తాళపు చెవులు ప్రభు మనకి ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. సంభవించబోయేవన్నీ నీ నాలుకలో పెట్టాడు. నీకేం చెప్తే నువ్వు అది మాట్లాడితే ప్రభు అక్కడ జరిగిస్తాడు. అందుకనే మనం ఏం కోరుకోవాలంటే ఈ నీడని సమయంలో ప్రవచన వరాన్ని అలక్ష్యం చేయకూడదు. అది ఎక్కువగా మనకు కలుగునట్లు ప్రయత్నం చేయాలి. ఓకేనా? చిన్నగా మీరు అందరూ తలకి ఊపారు వెళ్ళిపోతారు కదా, ఇప్పుడు వెళ్ళిపోతారు కదా. కనీసం ఒక్కలైనా ఈ మీటింగ్ హాల్ వెళ్ళేలో భాషల వారు నాలుగు కలుగును కాక అనుకోవాలి కదా. అనుకోలేద్దా? అనుకోండి. మర్మములు దేవునితో పలకండి. కొంతమంది అంటారు, అన్నా నేను వింటుండగానే, నేను ప్రార్థన చేస్తుంటుండగానే ఏదో మాట్లాడుతున్నాను అన్నది నేను ఎప్పుడు వినలేదన్నా, అదేందో కొత్తగా ఉందన్నా, ఆ వరం కలుగును గాక. అది మాట్లాడండి, మాట్లాడి చూడండి దేవుడు ఎంత రెస్ట్ ఇస్తాడో మనకి. ఇదే విశ్రాంతి, ఇదే నెమ్మది, అలిసిన వారికి నెమ్మది కలుగుజేయుడి అని ఆయన అన్య భాషతో మాట్లాడుతున్నాడని చెప్పాడు. హల్లెలూయా. మనం ఎంత ధన్యులమండి. ఎందుకంటే మన ఇశ్రాయేలీలమా? కాదు. ఇశ్రాయేలీలు కాని వారికి మొదట ఏమని పేరు పెట్టాడు? దేవుని కుమారులు. అన్ని జనులు ఏంటారు బాబు? దేవుని కుమారులు. 2 దేవుని ప్రియులు. 3 వారి పెంతుకొస్తు పండగకే
మన దగ్గరికి కొత్త ఫల నైవేద్యం పంపాడు. పండగ ఎవరిది? పెంతెకొస్తు పండుగ ఎవరిదండి? వాళ్ళ పండుగలో మన హడావిడి ఎక్కువైంది. ఇప్పుడు నేను ఏదో పలికేనని అనుకోకండి, నిజంగా వాళ్ళ దృష్టిలో మనం కుక్కలమే. సురోఫెనికే వంశస్థురాలు వస్తే యేసు ప్రభు అనే యూదుడు ఏమన్నాడు? యూదుడిగా చెప్తాను ఇప్పుడు. యేసు ప్రభు అనే యూదుడు ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటా అంటే వారు మనల్ని కుక్కలా చూస్తారు. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? వాళ్ళు కుక్కలు అనుకుంటున్న మనకు ప్రభు ఏం చేశాడంటే ఈరోజు వాళ్ళ పండగలో మన హడావిడి పెట్టాడు. అర్థమైందా? పెంతెకొస్తు పండుగ ఎవరిదే? పస్కా పండుగ వాళ్ళదే కాదనం. పులియన్ రొట్టెల పండుగ వాళ్ళదే కాదనం. అల్లాడించు పన వారిదే కాదనం. పెంతెకొస్తు పండుగ కూడా వాళ్ళదే, కానీ దేవుడు దాన్ని మన జీవితాల్లో నెరవేర్చాడు. సంఘం అనేది, అన్యజనుల ప్రవేశం అనేది, రూతు ప్రవేశం, ఇదంతా కూడా పెంతెకొస్తు పండుగలో జరిగింది. ఆ పెంతెకొస్తు పండుగను ఎలా చేయమన్నాడంటే లేవీకాండ 23లో ఒక క్రొత్త ఫలంతో చేయండి అన్నాడు. ఆ న్యూ ఫ్రూట్ ఏంటంటే క్రొత్త భాషలని క్రొత్త నిబంధనలో చెప్పాడు. క్రొత్త భాషలు. ఫలం అంటే జిహ్వా ఫలం. నాలుకకి ఇచ్చాడు ఆ ఫ్రూట్ని. వారి దగ్గరికి వెళ్ళాడు, చెట్టు మీద చూశాడు, అంజూరపు చెట్టున కాయ దొరకలేదు. కాయలేని ఇశ్రాయేలీల తొట్టుబాటుని మనకు ఒక న్యూ ఫ్రూట్ని ఇచ్చాడు. ఈ ఫ్రూట్ని మనం ఏం చేస్తున్నాం? నెగ్లెక్ట్ చేస్తున్నాం. కానీ ఈ ఫ్రూట్ని మీరు అందరు గట్టిగా పలికితే దేవుడు త్వరలో ఇశ్రాయేల్ దేశంలో బోర్ల పండుగ జరిగించబోతున్నాడు. అనండి, ఏ పండుగ? బోర్ల పండుగ. బోర్ల పండుగ అంటే ఏంటంటే ఇశ్రాయేల్ దేశంలో సువార్త ప్రకటన. ఆ తర్వాత వారందరూ పొడిచిన వాని తట్టు చూస్తారు, ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఆ తర్వాత వారందరూ 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద జరిగిస్తారు, పర్ణశాలల పండుగ. అంటే 3 పండుగలు జరగాలంటే దాని ముందు పండుగలోకి మనల్ని పిలిచాడు. పెంతెకొస్తు అనుభవానికి వచ్చాం మనం. పెంతెకొస్తు సంఘం వాళ్ళే పెంతెకొస్తు వాళ్ళు కాదు, క్రైస్తవ సంఘం అంతా పెంతెకొస్తు అనుభవానికి చెందిందే. మనం అందరం పెంతెకొస్తు అనుభవాన్ని అనుభవించదుము గాక. పెంతెకొస్తు అంటే ముఖ్యంగా అదే ఆ క్యారిస్మెటిక్ ఉజ్జీవం. క్యారిస్ మీన్స్ గిఫ్ట్. ఏంటి ప్రభు మనకిచ్చిన గిఫ్ట్? స్పీకింగ్ ఇన్ టంగ్స్ అనమాట. దీన్ని మీరు ఎవరు తెలియక దూషించొద్దు, కొందరికి పేర్లు పెట్టొద్దు, వీడేదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనొద్దు. ఎందుకంటే పౌలే చెప్పాడు ఏమని? భాషతో మాట్లాడేవాడు ఎలా కనిపిస్తాడంటే గాలితో మాట్లాడేవాడిని ఏమంటాం మన ఊరిలో? ఒకడు నిలబడి గాలితో మాట్లాడుతున్నాడండి, అలాగే అంటారంట. మరి అది అలా అంటేనే వరం ఉన్నట్టు. వీరందరూ వెర్రి మాటలు మాట్లాడుతున్నారని అనుకున్నారు కదా. కాబట్టి అఫ్కోర్స్ అది వెర్రితనంగానే కనపడుతుంది, కానీ అందులో మహిమగల కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన 14 మీకు అర్థమైందా? కొరింథీ పత్రిక 14. ఆ చివరి 14 తరాల్లో మందిరం నిర్మించబడింది. ఈ 14th చాప్టర్ అనాయింటింగ్తో దేవుడు ఇప్పుడు అక్కడ మందిరం కడతాడు. ఓకేనా? ఈ 14 అధ్యాయం కొరింథీ పత్రికలో ఉన్న వరము ద్వారా దేవుడు అక్కడ మందిరం కడతాడు. హల్లెలూయా. మీరు అందరూ ఏం పురమేస్తారు? ఇసుక పురమేస్తారా? సిమెంట్ పురమేస్తారా? ఐరన్ పురమేస్తారా? మీరు ఏదో ఒకటి అనుకోండి. మా 500 ఇటుక రాసుకోండి. మీ ఏనమ్మా? నవ్వుతుందాక. నీ ఏనిరా? నీ ఏం తమ్ముడు? 1000 బస్తాలు ఏంటి? సిమెంట్. అన్న నువ్వు చెప్పు. ఇశ్రాయేల్ మందిరం కట్టడానికి అన్న రాత్నావు నువ్వు? రాయి. రాజేష్ నువ్వు లేచేవేంటి? నువ్వేం రాస్తావు? ఫ్రూట్స్. ఓకే. జాన్ నువ్వు? బంగారం. బా అన్న నువ్వు? ఇసుక. మీరు చెప్పండి. ఇశ్రాయేల్లో దేవుని మందిరం కట్టడానికి మీరు ఎవరు? రాయండి అన్న, రాయండి. వీళ్ళందరూ చెప్తున్నారు ఒక్కొక్కరు. అన్న 500 ఇటుక. మీకు ఒకటి చెప్పనా? నేను 10,000 మాటలు మాట్లాడుతున్నాను, అది నా పురమాయింపు. నేను 10,000 మాటలు మాట్లాడుతున్నాను, అదే నా పురమాయింపు. మీలో ఉన్నవాళ్ళు ఎన్ని ప్రవచనాలు మాట్లాడితే మీరు అక్కడ అన్ని రాళ్ళు పెట్టినట్టు, అంత సిమెంట్ పెట్టినట్టు, అంత ఐరన్ పెట్టినట్టు. అక్కడ మందిరం కట్టాలంటే ఇక్కడి నుంచి తోలుతున్నాడు. ఎన్ని లారీలో మరి నీ దగ్గర నుంచి వెళ్తాయో నేను చూడాలా కదా అండి? నీ దగ్గర నుంచి ఎన్ని లారీలు వెళ్తాయో కదండి? పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా రమ్ము 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 అనే టైప్లో ప్రవచన సంబంధమైన ఆత్మచేత నడిపించబడాలి. ఎన్నిసార్లు ప్రవచనాత్మకంగా మీరు మాట్లాడితే మీరు ఇశ్రాయేల్ దేశంలోనికి ఆ మందిరం కొరకు మీరు ఇక్కడి నుంచి సామాన్లు లారీల్లో పంపిస్తున్నారనమాట.
ప్రభుకు స్తోత్రం. రేపొద్దున మందిరం అయ్యాక బయట శిలాఫలకం మీద దాతల పేర్లు రాస్తారు కదా, అక్కడ మొదటి పేరు నాదే అనేటట్టు నువ్వు ఉందువుగాక. మందిరమునకు నిధులు సమకూర్చిన దాతలు మొదటి పేరు చంద్రకుమార్ గారు, ఒకటోసారి 20,000. దేవునికి 20,000 మాటలు ఈ ఒక్క రోజులోనే అన్న 20,000 మాటలు మాట్లాడాడు దేవుని ఆత్మ మీదకి వస్తే అన్నట్లుగా ఉండాలి. ఒక్కొక్క రోజు కొన్ని వేల మాటలు ఆత్మ మనకు వాక్శక్తి ఇవ్వాలి. మాట్లాడింది మాట్లాడకుండా, చెప్పింది చెప్పకుండా చెప్పగలిగిన కృప ఆత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక కదండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవరైనా ఒకళ్ళు వచ్చి అందరికి పేర్లు పెట్టాలి, పెట్టిన పేరు పెట్టకుండా పెట్టాలి. ఎవరైనా వస్తారా ముందుకి? వస్తారు. కానీ 20,000 జాతులకు ఆదాం పేరు పెట్టాడు. ఏదేను వనంలో 20,000 జాతులకు పేరు పెట్టాడు. పెట్టిన పేరు పెట్టకుండా పెట్టాడు. 20,000 జాతులకు పేరు పెట్టాడు. పడిపోయిన ఆదాముకే అంత జ్ఞానం ఉంటే, అంటే పడిపోకముందు ఆదాముకే అంత జ్ఞానం ఉంటే, కడపటి ఆదాములో ఉన్న మనకి ఇంకెంత జ్ఞానం ఇవ్వగలడు. అందుకని అన్నాడు, మొదటి ఆదాము జీవించు ప్రాణి, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. అందుకని ఆ వరం మనకు కలుగును గాక. కడపటి ఆదాములు ఇంకెంత జ్ఞానం ఉంటుందో ఆలోచించేయండి. కాబట్టి అంత జ్ఞానము మనం ఏ భాషలో దొరకదు. ఇప్పుడు ఇంగ్లీష్లో టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి మీరు కొట్టండి చాట్ జీపీటీలో. తర్వాత తెలుగులో మ్యాక్సిమం పదాలు ఎన్ని ఉన్నాయో కొట్టండి. అంతకు మించిన పదాలతో దేవుని కార్యాలు జరుగుతాయి. ఈరోజు తాడేపల్లిగూడలో మీటింగ్ ఎంత బాగా జరిగింది? ఎవరైనా లేచి చెప్పండి ఎంత బాగా జరిగిందో. ఇంగ్లీష్లో చెప్పండి. అమేజింగ్, వెరీ గుడ్, ఇంకా ఎక్స్ట్రాడినరీ, ఇంకా సూపర్, ఇంకా అన్న వీళ్ళు చెప్పిన పదాలతో కూడికి జరిగిందంటే నీకు సాటిస్ఫాక్షన్ అయినా? ఎక్స్ట్రాడినరీగా జరిగింది, అమేజింగ్గా జరిగింది, సూపర్గా జరిగింది. రాజు తృప్తి చెందాడా? చెందలేదు. అంటే దేవుని కార్యాలు వర్ణించడానికి ఇంగ్లీష్ సరిపోదు, తెలుగు సరిపోదు, తమిళ్ సరిపోదు, కన్నడ సరిపోదు. అందుకనే వారు దేవుని కార్యాలను అన్య భాషతో వర్ణించారు. అంటే ఆ హెవెన్లీ లాంగ్వేజ్తో చెప్పేంత గొప్ప కార్యాలు దేవుడు మన మధ్యలో జరిగిస్తాడు. మాత్రమే కాదు, జరగబోయే కార్యాలు కూడా ఆ పదాలతో చెప్పాలి. దేవా నువ్వు సూపర్గా చేయాలని ఆయన అంటే సూపర్గానే చేస్తాడు. ఎక్స్ట్రాడినరీగా చేయాలంటే ఎక్స్ట్రాడినరీగా చేస్తాడు. కానీ నాకు మనసుకు అర్థం కాని మర్మంతో దేవునితో చెప్పి అలా చేయాలంటే అలా చేస్తాడు. ఎలా జరిగిద్దో చూస్తే మళ్ళీ మీరు నార్మల్ లాంగ్వేజ్లో దాన్ని డీకోడ్ చేయలేరు. ఎందుకంటే అది ఆ లాంగ్వేజ్తో జరిగింది. దేవుని స్తోత్రం. తాడేపల్లిగూడ రైల్వే స్టేషన్కి వెళ్తే ఎంతమంది ఉంటారు? వాళ్ళు నీ ప్రత్యేకత ఏంటి? వాళ్ళకి రాని లాంగ్వేజ్ నీకు వచ్చు, అదే కదా. హల్లెలూయా అన్నా. నా ట్రైన్ ఆపేశాను, నువ్వు అనౌన్స్మెంట్ ఇచ్చేసేయక. ఓకే, మా స్టేషన్ మాస్టర్ అడిగి ఉన్నాడు, నేను ముగించేసాను వర్తమానం. మీ అందరికీ లాస్ట్ అండ్ ఫైనల్గా మాట చెప్తున్నాను. ఈ వరాన్ని మీరు దూషించకండి, ఈ వరాన్ని మీరు అపేక్షించండి. దేవుడు మీ అందరికీ ఇస్తాడు ఈ వరం. ఓకేనా? పిల్లలు మొదలుకొని పెద్దల వరకు మీ అందరూ పొందుకుంటారని పేతురు చెప్పాడు. దూరస్తులైన వారికి, సమీపస్తులైన వారికి ఇస్తానన్నాడు. మరి ఇది అడగండి. ఎందుకంటే ఈ చివరి దినాల్లో మందిరం కట్టేది ఈ వరంతో. 14 అభిషేకంతో మందిరం కట్టబోతున్నాడు దేవుడు. 14 అభిషేకంతో ప్రభు మందిరం కొరింథీ పత్రిక 14 ఉన్న అభిషేకం. అది గొర్రెపిల్ల 7 కొమ్ములు, గొర్రెపిల్ల 7 కన్నులు. ఏమంటే మనం మందిరం కడితే మనకి ఇష్టం లేనివాడు లోపలికి వస్తూ ఊరుకుంటామా? నేను మందిరం కడితే నువ్వు రావటం ఏంటని. అలాగే ఇప్పుడు యెరూషలేములో మందిరం కట్టాక ఒకడు వస్తాడంట, అందులో కూర్చుంటాడంట, నేనే దేవుడిని. ఎవడు చెప్పండి? క్రీస్తు విరోధం చెప్తారా? సరిగ్గా చెప్పండి. 7 తలలు 10 కొమ్ములు గలవాడు. ఇప్పుడు చెప్పండి, 7 కన్నులు 7 కొమ్ములతో కట్టిన మందిరంలో 7 తలలు 10 కొమ్ములు గల నువ్వు రానేలా అని చెప్పి యేసు ప్రభు వాడిని ఓడిస్తాడు అన్నమాట. కాబట్టి మందిరం కట్టబడుతుందా లేదా? మందిరం కట్టబడిన దానిలోకి యాంటీక్రైస్ట్ రాబోతున్నాడు రేపొద్దుట. కాబట్టి మందిరం అయితే కట్టబడుతుంది, కానీ ఆ మందిరానికి నిధులు ఇచ్చిన దాతలో నీ పేరు ఉండాలి. నంద్యాల నుండి మరి నంది పైపులు పంపిస్తారో ఏం పంపిస్తారో నాకు తెలియదు. ఏం సోదరులారా, నంద్యాల నుండి చాలామంది వచ్చారు, దేవునికి స్తోత్రం. తెలంగాణ నుంచి మరి మీరేం పంపిస్తారండి? ఆయన మంచిర్యాల నుంచి వచ్చాడు. మీరు బొగ్గును నల్ల బంగారాన్ని పంపిస్తారో ఏం పంపిస్తారో నాకు తెలియదు. మొత్తానికి మీ అందరి పేర్లు ఉండాలి. మీ ఇక్కడ కూర్చున్న అందరి పేర్లు దాతల లిస్టులో ఉండాలి రేపొద్దుట. ఉంటుందని నేను నమ్ముతున్నాను.
మనందరి పేరులో శిలాపలకం మీద ఉండునుగాక. అసలు 3వ మందిరపు శిలాపలకం మీద మన పేరు ఉందంటే, ధన్యమైనది నా జీవితము కదండి. నిజంగా ధన్యమైపోయింది. ప్రభు అట్టి కృప మీకు దయచేయను గాక. హల్లెలూయా. ఏ మందిరం గొప్పదే? ఇక పడగొట్టబడిన మందిరం గొప్పదే. దాని కొరకు దాతల దగ్గర విరాళాలు స్వీకరించబడును. ఆ విరాళాలు ఏంటి? నేను మనసుతో 5, భాషతో 10,000, నేను మీ అందరికంటే ఎక్కువగా. అది అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని అందరిని అలాగ దీవించును గాక. లేచి నిలబడదాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇక్కడ ఉన్న వారందరి మీద నీ తైలము కుమ్మరించబడును గాక. నీ కొమ్ములలో ఉన్న తైలం కుమ్మరించబడును గాక. క్రీస్తు విరోధి కొమ్ములను పెరుకువే శక్తి కలుగును గాక. ప్రియ ప్రభువా, నోరు తెరిచినప్పుడల్లా వాడు దేవదోషణ మాట్లాడుతున్నాడు. మా ప్రియులు నోరు తెరిచినప్పుడల్లా దైవశక్తి మాట్లాడుదురుగాక అని ప్రార్థిస్తూ, వాక్శక్తి కలిగిన నాలుకలందరికీ అనుగ్రహించండి. అగ్ని నాలుకల వంటి అనుభవంతో మేము నీతో మాట్లాడుతూ నాయన మా యొద్దకు వస్తున్న ప్రతి ఒక్కరితో కూడా ప్రవచనాత్మకంగా మెలగటానికి కృప చూపమని, అట్టి ప్రేమ దయచేయమని, అట్టి కృపావరం విడుదలగునుగాకని ప్రార్థిస్తూ, మరొకసారి ప్రభువా మమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నారు. ఇశ్రాయేలీలు ప్రవేశించని హేతువు చేత మమ్మను నేడులోకి ప్రవేశించి రమ్ము అనే శబ్దాన్ని మా నాలుక అందించి, 3వదిగా ఇప్పుడు మా నాలుకల్లో నాయన మీరు 10,000 మాటలు ఎక్కువగా మాట్లాడే మాటలు మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రం. కొందరు దీన్ని మొదటిసారి వినుండొచ్చు, కానీ వారికి ఇది కలుగునుగాకని ప్రార్థిస్తున్నారు. కొందరు తరచుగా వింటున్నారు, వారికి కూడా కలుగునుగాకని ప్రార్థిస్తున్నారు. మెట్టికి ఇక్కడ ఉన్న వారందరూ కూడా నాలుకలతో మాట్లాడు వరము యేసు ప్రభు నామంలో విడుదలగునుగాకని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. అంతే, చాలా గట్టి కొట్టాలమ్మా. అయ్యగారు 1.5 వాక్యం చెప్పారు, 2 నిమిషాల్లో తప్పని క్లోజ్ చేశారు. మరి శ్రేష్టమైన